ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. హాయ్ అనుజ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో కండక్టర్ కలంకిత, బస్సులో బావలందరికీ అంకిత. సో మీరు రెడ్డి కమ్యూనిటీ అని విన్నాను. అవునండి. సో రెడ్డీస్ కమ్యూనిటీలో ఉండి క్లబ్ డాన్సరు, ఐటమ్ సాంగ్స్, వ్యాంప్ క్యారెక్టర్స్, ఇంట్లో అబ్జెక్షన్ చెప్పలేదా? ఒక క్రేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న చుట్టాలు, సమాజం, ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, కొంచెం సూటిపోటు మాటలతో బాగా పడితే మనం అప్పుడే ఉన్నాం కదా, చూడు ఎట్లా అయిపోయారా, ఇటు తీసి ఇటు వదిలేయాలంటారు. నేను అసలు దీంట్లోకి తీసుకోవద్దంట. అంటే ఎప్పుడు అనిపించింది మనకొద్దు ఈ వ్యాంప్ క్యారెక్టర్స్, క్లబ్ డాన్సరు, లేకపోతే ఈ ఐటమ్ సాంగ్స్ మనకొద్దు? సాంగ్ ఒక లైఫ్ అనేది తక్కువ. సిల్క్ స్మిత అంటే భయపడే వాళ్ళే మిగతా డాన్సర్స్, అయ్యో ఉంటే మనకు ఆఫర్స్ పెద్దగా రావు అనుకునే వాళ్ళే. అయితే మీరు అన్నట్లుగా ఆవిడ లేనియే వచ్చినాయండి. ఇంత ఓపెన్గా ఎవరు చెప్తారు? అసలు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఆమెని చాలా చీప్గా చూశారు అన్నారు కాబట్టి. హీరోయిన్స్ కానీ మా మిగతా డాన్సర్స్ కానీ కొంచెం చిన్న చిన్న చేంజెస్ పెట్టుకొని ఆవిడ కాపీ చేసేవాళ్ళు. అంటే ఇన్ని చూసిన వ్యక్తి ఎందుకని చాలా చిన్న ఏజ్లో సూసైడ్ చేసుకుందా, లేకపోతే చంపేసి సూసైడ్ అని చెప్పారా? ఇది ఎవరినో లవ్ చేసిందంట తను. లవ్ మ్యారేజ్ అనుజ కదా మీది? వన్ సైడ్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. ఎవరు మీరు లవ్ చేశారా? నేను కాదండి, మా హస్బెండ్. సో మా పెద్దనేని కలవటానికి వచ్చేటప్పుడు మిమ్మల్ని కలిశారు. చెప్పారు దాదాపు ఒక 20-25 lakhs నెలకు రెంట్లు వస్తాయంట. ఏం లేదు, వస్తున్నాయండి. అది నా డబ్బులు నాకు చాలు. సో గుంటూరులో కూడా 100 ఎకరాలు ఉందని చంద్రబాబు గారు వచ్చారు కదా, చూడాలి. ట్రిపుల్ అవుతుంది. అనుజ గారు ఇప్పుడంటే చాలా చాలా వచ్చాయి, కాస్టింగ్ అని, లేకపోతే మీ టూల్ అని, రకరకాల పేర్లు పెట్టేశారు అన్నిటికీ. బట్ మీ టైంలో ఇదేం ఉండదు. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే ఓకే, అది ప్రేమ లేకపోతే ఇంకోటి ఏదో జరిగిపోయింది. 2 చేతులు కొడితేనే సౌండ్ వస్తుంది. 2 చేతులు కొట్టేసిన తర్వాత సౌండ్ వచ్చింది అని చెప్పంటే ఎట్లాగా? ఒక సినిమా డైరెక్టరు మిమ్మల్ని చాలా అబ్యూస్ చేశాడు, హెరాస్ చేశాడని సినిమా షూటింగ్లో నుంచి వచ్చేసారని నేను విన్నా. మలయాళం మూవీలో పెద్ద డైరెక్టర్ ఆయన చేశారు. హీరో కూడా చాలా పెద్ద హీరో. డైరెక్టర్ సారీ చెప్తున్నారు, చాలా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆఫర్ కోసం కమిట్మెంట్ ఇవ్వాలి అనే దాన్ని ఇద్దరికి ఇష్టపడితే అది వేరే విషయం. కృష్ణ గారితో చేశారు కదా. కృష్ణ గారితో అయితే నేను 1 more కోసమనే ఒక షార్ట్ తీశాను, కావాలని. ఆయనకు ముద్దు పెట్టే షార్ట్. తనకి ఇష్టమేనా మమ్మీ యాక్ట్ చేయటం? మళ్ళీ కో ఆర్టిస్టులు ఉంటారు పక్కన, ఎవరు పక్కన అమ్మ నించోకూడదు. వాడికే అనిపిస్తుంది ఏంటి అన్నట్లుగా. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఇప్పుడు నాతో పాటు ఉన్న ఈ యాక్ట్రెస్ గురించి చెప్పాలి అంటే, సో కండక్టర్ కలంకిత, బస్సులో బావలందరికీ అంకిత. ఎస్. సో ఈ డైలాగ్ సూర్యవంశం సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆ కండక్టర్, లేడీ కండక్టర్ బస్సులో ఎప్పుడు గుర్తుంటూనే ఉంటారు. అండ్ తను ఒక ఐటమ్ సాంగ్ చేసిన ఒక డాన్సర్గా ఒక కెరీర్ని స్టార్ట్ చేసి, తర్వాత మళ్ళీ ఒక యాక్ట్రెస్గా, వ్యాంప్ క్యారెక్టర్లా వచ్చిన ప్రతి ఆపర్చునిటీని ఎక్కడ వదులుకోకుండా దాన్ని సద్వినియోగపరుచుకొని తనకంటూ ఒక పేరు తెచ్చుకొని ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉన్న ఈమెని 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు స్క్రీన్ ముందుకు చూపించబోతున్నాను. షీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ అనుజ గారు. హాయ్ అనుజ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీరైతే చాలా అందంగా, బొద్దుగా, ముద్దుగా. బొద్దు ఏం చేయలేము, మా ఫ్యామిలీ, మా అమ్మ గారు ఇచ్చారు మా ఫ్యామిలీ అందరికి. కానీ మీరు చెప్పగానే అందరికి గుర్తొచ్చేది ఇక్కడ పుట్టుమచ్చ. అవును, కొంచెం ఎక్కువ ఓవర్గా కవర్ చేశారండి. సో ఆ పుట్టుమచ్చతో ఏలేశారు ఒక జనరేషన్ మొత్తాన్ని, ఒక తరం ఏలేశారు మొత్తం సిల్వర్ స్క్రీన్ మీద. చాలా బిజీగా మీ అందంతో, మీకున్న ఎక్స్ప్రెషన్, మీ స్మైల్, మీ రొమాంటిక్ ఐస్. నాకు తెలియదు, ఇప్పుడు మీరు చెప్తుంటే తెలుస్తుంది. నేను చెప్పకపోయినా కానీ ఆడియన్స్కి ఆ సినిమాలు చూస్తేనే తెలుస్తుంది. అంటే అప్పుల్లో గ్లామర్ రోల్స్ చేయాలంటే చాలా భయపడాలి,
ఆలోచించాలి, అవును. ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడంటే ఏంటిలే హీరోయిన్సే Heroines ఐటమ్ వచ్చేసి, సాంగ్స్ కి అవును. ఐటమ్ డ్రెస్లు వేసేసుకొని సాంగ్ లో వాళ్ళే కనపడుతున్నారు. యాక్చువల్లీ మేము చేసేటప్పుడు కూడా ఉన్నారండి, బట్ అయితే అందరూ హీరోయిన్స్ చేయలేరు. ఐటమ్ సాంగ్ గా ఇప్పుడు హీరోయిన్స్ వచ్చేసారు. అదే వాళ్ళు వచ్చేసారు. అవును. మీ అప్పుడు ఐటమ్ సాంగ్స్ అన్నా కానీ లేకపోతే వ్యాంప్ క్యారెక్టర్లు అన్నా కానీ అవును. రొమాంటిక్ క్యారెక్టర్స్ అంటే ఒక 10 మంది గుర్తొచ్చేవాళ్ళు. ఎస్, దానికి ఒక ఆర్టిస్టులు సపరేట్ గా ఉంటారు. జయమాలిని గారు, అవును. జ్యోతిలక్ష్మి గారు, అనురాధ గారు, సిల్క్ స్మిత గారు అండ్ అనుజ గారు, డిస్కో శాంతి గారు, అవును, ఇట్లా ఒకరి తర్వాత ఒకరు వస్తూనే అప్పుడు ఉన్నారు. ఏలేసారు కదా ఇండస్ట్రీని. అప్పుడులో ఎలా అనిపిస్తుంది అనుజ గారు? అంటే 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగు ఆడియన్స్ కి మీరు పరిచయం అవుతున్నారు కాబట్టి. 19 years 19 సంవత్సరాలు అయింది మీరు కెమెరా ముందుకు రాక. yes, మా ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి మీ ఫీలింగ్ ఏంటి? ఆ సక్సెస్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అప్పుడంతా వచ్చి సక్సెస్ అంటే మామూలుగా నేను ఏదో వర్క్కి వెళ్ళినట్లు, అంటే అంత ఇది తెలియలే నాకు. అంటే అప్పుడు ఇప్పుడున్నంత సోషల్ మీడియా అంతా అప్పుడు లేదు కదా. ఓకే, మేము వచ్చి యాక్ట్ చేస్తాము, వచ్చేస్తాము, ఒక సర్కిల్లోనే ఉన్నాం మేము. ఆ టైంలో చూసారంటే అవుట్డోర్స్ కూడా, బయట షూటింగ్స్ అంతా చాలా తక్కువ, స్టూడియోస్లో అక్కడంతా చేసేవాళ్ళు. మా సర్కిల్ ఫిలిం ఇండస్ట్రీలో ఉండే వాళ్ళతోనే మూవ్ అయ్యేవాళ్ళమే, బయట తెలీదు. ఇప్పుడు ఏంటంటే మానేసిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత బయటికి వెళ్ళినా కూడా అందరూ కనుక్కొని మాట్లాడటం, దగ్గరికి వచ్చి నేను చేసిన మూవీస్ గురించి అంతా అడగటం, ఇలా చేసేటప్పుడు అప్పుడు తెలియదు కానీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది మాట. సో ఇంత మంచి సినిమాలు చేశానా నేను, నన్ను ఇంకా గుర్తుపెట్టుకొని ఉన్నారు. సో అయితే పర్వాలేదు, నేను కూడా మంచి సినిమాలే చేశానని ఇప్పుడు చాలా సంతోషపడుతున్నాను అనమాట. ఎక్కువ మీ పుట్టుమచ్చ చూసి గుర్తుపడతారు చాలా మంది, చాలా మంది. ఓకే, ఇప్పుడు ఇంటర్వ్యూ చూసే వాళ్ళు కూడా ఫస్ట్ అది చూసే గుర్తుపట్టాలి. అవునా? ఓ ఈఎంఐ కదా, ఈఎంఐ అంత చేంజెస్ ఉన్నాయా? లేకపోతే గుర్తుపట్టరా? సో ఇంత ప్యూర్ తెలుగు మాట్లాడుతున్నారు. అసలు ఎక్కడ మీ ప్రాపర్? గుంటూరు అండి. గుంటూరు అమ్మాయి మీరు? అర్రే రే, మా ఊరు అమ్మాయి. మీది గుంటూరే, మాది గుంటూరు అన్నట్లా. మీది తినాలి, మాది తినాలి, మన తినాలి. ఆ తెనాలి చెప్పకూడదు, గుంటూరు గుంటూరు, గుంటూరు గుంటూరు అనుకోవాలి. ఆ డైలాగ్ లాగే ఉంది ఇంకా. అదే. గుంటూరా పక్కన? గుంటూరే. నేను పుట్టింది గుంటూరులో. మా నాన్నగారు ఊరంటే ప్రతిపడి పక్కనే. అమ్మ వచ్చి సొలస అన్నమాట. నేను గుంటూరులో పుట్టాను. అప్ టు 3 years గుంటూరులో ఉన్నాను. ఆ 3 years తర్వాత చెన్నై వచ్చేసాను. తర్వాత నుంచి మొత్తం చెన్నై? మొత్తం చెన్నై. అయినా ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నారు స్వచ్ఛంగా. ఇంట్లో ఒప్పుకోరు. నేను కాదు, మా ఫ్యామిలీలో నేను లాస్ట్. నా తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ తెలుగు మాట్లాడాల్సిందే. ఈవెన్ మా అన్నయ్య వచ్చి తమిళ్ మూవీస్ ఏమన్నా చూస్తున్నారంటే పిల్లలు, మా అన్నయ్య వచ్చారంటే మా పెద్దన్నయ్య మార్చాల్సిందే. మార్చి తెలుగు లేదంటే న్యూస్ పెట్టుకోవాలి. ఓకే, అట్లా. ఎందుకంటే ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళందరూ తెలుగు మర్చిపోయి తమిళన్స్ మాట్లాడతారు చూసారా, ఆ తమిళ్ మాట్లాడతారు. సో నాదే ఇంకా కొంచెం ప్యూర్ లాగా ఉండదు, కొంచెం బ్రేక్ అయి వస్తుంటుంది. ఇంకా లేకపోతే ఇంకా అసలు తెలుగు అనేది బాగోదు, మన తెలుగు రాదు అని చెప్పేసి దాంట్లో మటుకు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. సో దానివల్ల మేము ఇంట్లో అందరం తెలుగే, చిన్న చిన్న పిల్లలు కూడా తెలుగే మాట్లాడతారు. ఇప్పుడు మా మేనకోడలు చూసారు కదా, వాళ్ళకి 2 పిల్లలు, వాళ్ళు కూడా ప్యూర్ తెలుగే మాట్లాడతారు. సో మీరు రెడ్డి కమ్యూనిటీ అని విన్నాను. అవునండి. సో రెడ్డిస్ కమ్యూనిటీలో ఉండి, అది గుంటూరు అమ్మాయి ఉండి సినిమాలోకి మీరు ఎంట్రీ ఇచ్చిందే ఈ క్లబ్ డాన్సర్, ఐటమ్ సాంగ్స్, వ్యాంప్ క్యారెక్టర్స్, చిన్న చిన్న డ్రెస్సులు. ఇంట్లో అబ్జెక్షన్ చెప్పలేదా? లేదు, చెప్పలేదు. ఎందుకంటే ఆ టైంలో వచ్చి మూవీస్ అనగానే చాలా మందికి అంటే ఒక క్రేజ్ అనేది ఎక్కువ ఉంటుంది ప్రతి వాళ్ళు. ఎందుకు అదే చెప్తా, ఎందుకంటే అందరూ వెళ్ళి యాక్ట్ చేయాలి అంటేనే వచ్చి ఆంధ్రాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి, అప్పుడు మొత్తం చెన్నైలోనే తెలుగు తమిళ్ అంతా ఇక్కడే ఉండేది కదా, చెన్నైలోని ఇండస్ట్రీ అంతా ఉండేది. ఇక్కడికి వచ్చి ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. కానీ నాకు వచ్చి ట్రై చేయకుండానే ఎలాగో దేవుడి దేవిలో ఛాన్సెస్ వచ్చినాయి అన్నమాట. వచ్చేటప్పటికి వాళ్ళకి అది నో అని కూడా వాళ్ళంతా ఆలోచించి కూడా అమ్మాయికి వచ్చి మూవీస్లో అడుగుతున్నారు అనేటప్పటికి ఓకే అనేసారు. నేను అప్పుడు బాగా చిన్న వయసు, అంత నాకేం అనిపించలే. ఆ టైంలో నాకేంటంటే షార్ట్స్, మిడీస్ అన్నీ వేసుకుని ఉండేదాన్ని. సో దానివల్ల నాకు వచ్చి డ్రెస్సుల గురించి కూడా పెద్దగా అనిపించలే. ఇంట్లో పేరెంట్స్ కూడా వచ్చి వాళ్ళు ఉండేది గుంటూరులో ఉన్నారు, వాటి గురించి ఏమో తెలియలే. మీరు అంటే ఇప్పుడు తెలుస్తుంది కానీ అంత ఆలోచన లేదు మాకు, అనిపించలే. చుట్టుపక్కల ఉన్న చుట్టాలు, సమాజం, ఫ్రెండ్స్
ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా కొంచెం సూటిపోటి మాటలతో పొడిచే వాళ్ళు ఉంటారు ఎక్కడైనా కానీ, అది కామన్. ఎదుగుతున్నావు అంటే అది వచ్చి బాగున్నా అంటారు, బాగోపోతే మనం అప్పుడే ఉన్నాం కదా చూడు ఎట్లా అయిపోయారా. వాళ్ళ గురించి విన్నామంటే మనం వచ్చి ఒక స్టెప్ పెట్టలేము, తీసి పెట్టాలి. ఒక లెవెల్కి రావాలన్నా ఏదన్నా ఒక ట్రై చేయటాన్ని కూడా చేయలేము. ఓకే. సో అది వచ్చి నేను అనేది ఏంటంటే ఇటు చాలామంది అంటారు ఇటు తీసి ఇటు వదిలేయాలంటారు. నేను అసలు దీంట్లోకి తీసుకోవద్దంటాను. అసలు వినరు. అసలు తీసుకోకుండా ఉన్నాం అనుకోండి లోపలికి వెళ్ళదు కదా. ఓకే. అలాగా వెళ్ళిపోవాలి. అంటే ఎలా మీ నేచర్ ఏంటి? సాఫ్ట్ గా ఉంటారా? చాలా స్ట్రైట్ ఫార్వర్డా? స్ట్రైట్ ఫార్వర్డేనండి. స్ట్రైట్ ఫార్వర్డ్. కొడితే భూమి బద్దలవ్వాల్సింది. స్ట్రైట్ ఫార్వర్డే. కోపం కొంచెం ఎక్కువే. అందంగా ఉన్న అమ్మాయిలకు కోపం ఎక్కువ అంటారు, నిజమే అయితే? అవునా? తెలియలే. కొంచెం షార్ట్ టెంపర్ అంటారు కదా ఉంది. అంటే ఎక్కువ ఏం చేస్తుంటారు షార్ట్ టెంపర్ అంటే? మీ ఆయన కొట్టడం అంతా కదా, అరవటం అంతవరకే. కొట్టే అంత ఏం చేయలేదు, అరుస్తారు. ఏంటంటే నాకు ఏ వర్క్ చేసినా చేసినా కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు చెట్టు ఉంది తీసి పెడుతున్నా అంటే ఏది పెడుతున్నా అలా పడేయకూడదు. పొజిషన్ అంటే ఏ వర్క్ అయినా కరెక్ట్గా ఉండాలి అని చెప్పి చూస్తా. అట్లా కొంచెం ఏదైనా మిస్టేక్ జరిగినా నన్ను తట్టుకోలేనమాట. ఎమ్మటే షార్ట్ టెంపర్ వచ్చేస్తుంది, అది చేస్తా. ఎవరైనా ఉన్నారు ఏది అని చూసుకోను. అంటే షార్ట్ టెంపర్ అంటున్నారు, అరిచేస్తాను అంటున్నారు, కోపం ఇవన్నీ ఉన్నాయి అమ్మాయికి. మరి వేసుకుందేమో అలాంటి డ్రెస్సులు ఆ రోజుల్లో టక్కున అనేస్తారు ఆర్టిస్టులు. అంటే వాళ్ళు అనాలని కూడా అనరు. ప్రేమ మీదో ఫ్రెండ్షిప్ మీదో ఇవన్నీ దగ్గరగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ టైంలో అట్లని కాదు, టక్కున ఒక మాట అనేస్తారు. అలాంటప్పుడు ఎంతమంది చెంపలు బయలుని? ఇండస్ట్రీలో వాళ్ళు ఎవరు అనరండి. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఏదన్నా అనాలి అనేది అనరు. క్లోజ్గా ఒక కామెడీగా ఏదన్నా మాట్లాడటం అనేది అది వేరే. ఒక పాయింటెడ్ చేసి దేని గురించి అనే మాట్లాడటం అట్లా ఉండదు. లొకేషన్లకు వస్తారు చూసారా షూటింగ్ చూస్తానికి, వాటిలో కొంతమంది ఉంటారు అలా మాట్లాడే వాళ్ళు. అలాంటి వాళ్ళకి పడ్డాయి కూడా. అంతేగాని మన ఇండస్ట్రీలో వాళ్ళు ఎవ్వరు అట్లా మాట్లాడరు. ఇప్పుడు గురించి నాకు తెలియదు, ఆ టైంలో వచ్చి ఎవ్వరూ అట్లా మాట్లాడండి. ఫస్ట్ మీ తెలుగు మూవీ ఏంటంటే? అప్పుడు ఎక్కువ తమిళ మూవీస్ చేశా స్టార్టింగ్లో. దాని తర్వాత ఇప్పుడు సాంగ్సే దాంట్లో సాంగ్లు కాబట్టి అప్పుడప్పుడు వచ్చి కొన్ని చేశాను అనమాట. క్యారెక్టర్స్గా వచ్చిన తర్వాత ఎక్కువ బిజీగా చేశా తెలుగులో. ఓకే. కామెడీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యారు క్యారెక్టర్స్లోనే. సాంగ్స్ అప్పుడు పెద్దగా తెలీదు. తమిళ నుంచి డబ్ చేసిన మూవీస్, తమిళ్లో రసిగిన్ అని విజయ్ మూవీ అది డబ్ చేసి వచ్చింది. అట్లా డబ్ చేసిన వచ్చిన మూవీస్ అలాంటివి వచ్చినాయి. కానీ డైరెక్ట్గా సాంగ్స్ చేసింది చాలా తక్కువ తెలుగులో. క్యారెక్టర్స్గా వచ్చిన తర్వాత చంటి దగ్గర నుంచి నేను ఫస్ట్ మూవీ ఏది అని చెప్పేసి అంటే చంటి అనే చెప్పాలి. అప్పుడు గంగా. ఎందుకంటే అప్పటి నుంచి అనుజ అంటే తెలిసింది ఇండస్ట్రీలో. అంతకుముందు పెద్దగా తెలియదు, ఏదో ఒక సాంగ్ అలా చేసి వచ్చేస్తున్నారు కాబట్టి అంతగా తెలియదు. చంటి, సూర్యవంశం, బ్రహ్మచారి మొగుడు. అంటే ఎప్పుడు అనిపించింది మనకొద్దు వ్యాంప్ క్యారెక్టర్స్, క్లబ్ డాన్సర్ లేకపోతే ఈ ఐటమ్ సాంగ్స్ మనకొద్దు, ఒక మంచి ఆర్టిస్ట్ అవుదామని ఏ టైంలో అనిపించింది మీకు? అంటే సాంగ్స్ నేను బిజీగానే చేస్తూనే ఉన్నాను. చేస్తూ ఉన్నప్పుడు ఏమని ఆలోచించానంటే ఇలా సాంగ్సే మనం చేస్తూ ఉన్నామంటే సాంగ్ ఒక లైఫ్ అనేది తక్కువ. మ్యాక్సిమం ఎంత ఒక 3 years మనకి మన ఫిగర్ బాగున్నంత వరకే. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత కూడా స్టాప్ చేసి కొత్తగా ఎవరు వస్తున్నారో వాళ్ళు వస్తారు. దాంతో ఇంకంతే, వాళ్ళ లైఫ్ అయిపోయినట్లే ఇండస్ట్రీలో, యాక్టింగ్లో. సో ఒక క్యారెక్టర్గా వచ్చామంటే ఒక క్యారెక్టర్ చేస్తాము, అది అయిపోయిన తర్వాత ఏజ్ పెరిగిన తర్వాత కూడా దానికి తగ్గ క్యారెక్టర్స్ చేసుకోవచ్చు. సో దానికి మనకి వచ్చి ఎక్కువ రోజు మనము చాలు అనుకున్న వరకు యాక్ట్ చేసుకోవచ్చు అనేసి అప్పుడు నేను క్యారెక్టర్స్కి వచ్చానమాట. క్యారెక్టర్స్ కూడా ఫస్ట్ వచ్చింది తమిళే. చంటి చంటి ఉంది కదా, చంటి తమిళ్లో ఫస్ట్ వచ్చింది మూవీ. దాంట్లో నేను చేశాను అనమాట, చిన్న తంబి అని. అది చేసిన ఆ మూవీ చూసి ఇంక నాకు తెలుగులో ఆఫర్స్ వచ్చినాయి. దాని తర్వాత ఇంకా తెలుగులో తమిళ్లో అంతా చేస్తున్నాను. ఇక్కడ మూవీస్ ఎక్కువ అక్కడికి రీమేక్ చేసేవాళ్ళు. అవును. ఆల్మోస్ట్ ఈ క్యారెక్టర్ కి ఈ అమ్మాయి బాగుంది అనిపించుకున్న వాళ్ళందరూ మీరు తెలుగు అని చాలా మంది తెలియక తెలియదు. ఫస్ట్లే తెలియదు, షూటింగ్స్ కి వచ్చిన తర్వాత తెలిసింది. ఈజీగా ఉంటుంది కాబట్టి తెలిసింది. అక్కడి నుంచే నేను కన్నడ కూడా క్యారెక్టర్స్కి వెళ్ళింది చంటి దగ్గర నుంచే, అదే చిన్న తంబి నుంచే.
సో ఇంకా అక్కడ మూవీస్ ఎక్కువ అయ్యేటప్పటికి ఇంకా తమిళ్లో వచ్చి కొంచెం తగ్గించుకొని అటు వచ్చి చేశాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ కౌండమణి గారికి, సెంధిల్ గారికి వీళ్ళందరికీ కాంబినేషన్స్ మీరుంటారు. అక్కడ బ్రహ్మానందం గారికి, బాబు మోహన్ గారికి, సుధాకర్ గారికి, సో వాళ్ళ కాంబినేషన్. అమ్మాయి కాపురం కూడా చేశాను. అమ్మాయి కాపురంలో కూడా బ్రహ్మానందం గారి వైఫ్ మహేశ్వరి ఫస్ట్ మూవీ అమ్మాయి కాపురం. సో ఇంకా తర్వాత సండే తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. లేదు, అన్ని ఆల్మోస్ట్ అన్ని మూవీస్ హిట్ మూవీస్. క్యారెక్టర్ కామెడీ అనేది బాగా హిట్ అయింది. నాకు తెలిసి జయమాలిని గారు, జ్యోతిలక్ష్మి గారు, తర్వాత సిల్క్ స్మిత గారే ఐటమ్ సాంగ్స్ తర్వాత క్యారెక్టర్లు చేయగలిగారు. అప్పుడు తర్వాత మీరు అవును మిగతా సాంగ్స్ చేసిన వాళ్ళందరూ అంతగా చేయలేకపోయారు. మరి ఎందుకు చేయలేదో తెలియదు, కానీ చేయలేదు. ఆపర్చునిటీస్ రాలేదు, మనకు తెలియదు. రాలేదా, వాళ్ళే చేయలేదా అనేది కూడా తెలియదు. ఓకే, సో నాకు ఎస్పెషల్లీ మీరు సాంగ్ చేసేటప్పుడైనా లేకపోతే క్యారెక్టర్ చేసేటప్పుడైనా కదా ఆ క్యూట్ స్మైల్, అదిగో అదే అదే కళ్ళు ఇలా ఓపెన్ చేస్తారు చూడండి, ఐ ఓపెన్ అంటే ఆ శృంగారం అంటే అది కనపడిద్ది బాడీలో, అది చూపిస్తారు. ఆ సూర్యవంశం ఆ టికెట్ కొట్టేటప్పుడు వెంటపాడికి అంతా మా డైరెక్టర్సేనండి. ఉన్నా కానీ మన బాడీలో ఉండాలి, రావాలి. ఇవన్నీ ఎలా నేర్చుకున్నారు? అంటే గురువు లేరు, ఎవరు ఫ్యామిలీ నుంచి ఫస్ట్ మీరే యాక్టర్స్ ఎవరు లేరు, ఇవన్నీ అంటే ఆ కసే ఏదో విధంగా సక్సెస్ అవ్వాలన్నా లేకపోతే కసి అంటూ అలాగా ఏం లేదండి. అలాంటి కసి ఉంటే ఇంకా ఎక్కువ చేసి అలా వచ్చి ఇంకా చెయ్యాలి, ఒక లెవెల్కి రావాలి అని చెప్పి ఒక కసి ఉండాలి, ఉంటేనే సక్సెస్ అవుతారు. అలాంటిది ఆ టైంలో నాకు లేదు అంతగా. ఉన్నట్లయితే నిజంగా ఇంకా ఎక్కువ చాలా మూవీస్ చేసి ఉండేదాన్ని. ఒకసారి చిన్న రొమాంటిక్ టచ్ ఉన్న ఆ డైలాగ్ చెప్తారా? ఏ డైలాగ్? సూర్యవంశంలో టికెట్ కొట్టేటప్పుడు. తాడు పెంటికేనా దొంగ ఎన్ని లవ్ లెటర్లు వచ్చాయి అప్పుడు అసలు ఇంటికి? ఇప్పుడు ఈ ఫోన్ చాలా వచ్చాయండి. ఒక మనిషే లెటర్లు రాసేవాళ్ళు, అందరికి రిప్లై రాపిచ్చేదాన్ని. ప్రేమ లేఖలు కూడా వచ్చినాయి. ఇట్లా వచ్చి శారీస్ అంతా పంపించేవాళ్ళు. పాపం ఒక్క డైలాగ్కే ఇది ఫారిన్ నుంచి వాళ్ళు ఎవరో తెలియదు, అక్కడి నుంచి వాళ్ళ చెక్ కూడా వచ్చింది నాకు. వాళ్ళు ఎవరో తెలియదు పాపం. నవ్వుకుంటాం. ఓకే, అంటే వాళ్ళు ఆ ఇంట్రెస్ట్తో పంపిస్తారు. అవన్నీ మనం ఏం చేసుకుంటాం, చేసుకోలేము అనుకోండి. అసలు చెప్తున్నాను, అంత క్రేజ్ ఉండేదండి ఇప్పుడు. ఇప్పుడు బయటికి పబ్లిక్లో బాగా అందరూ చూస్తున్నారు. ఇప్పుడు షూటింగ్ అంటే ఇంతే కదా అన్నట్లు అయిపోయింది. అప్పట్లో అట్లా లేదు, క్రేజ్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు కాదు. ఇప్పుడు వచ్చి ఎట్లయినా నాకు అంత లేదేమో అనిపిస్తుంది. ఆ మర్యాద కానీ ఆ క్రేజ్ కానీ కొంచెం తగ్గిందేమో అనిపిస్తుంది. నాకు తెలియదు. కలవాలంటే ఒక యాక్ట్రెస్ని ఒక యాక్టర్ని చాలా కష్టం. ఎంతమంది అందరి ఇల్లు పెద్ద హీరోస్ ఇంటికి అంతా పొద్దున్నే వెళ్తే అంత అన్ని బస్సులు వచ్చి అంతమంది ఉండేవాళ్ళు. ఇప్పుడు అంత లేదు కదా, ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాం కదా అన్నట్లు. అసలు ఇప్పుడు సినిమాలు చుట్టమే మానేశారు వాళ్ళు. ఇప్పుడున్న హీరోస్ మళ్ళీ వెళ్ళి చూడటం కూడా. అప్పుడున్నది వేరండి. తెలుగులో బాగా మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన హీరో లేకపోతే ఆర్టిస్ట్ అంటే ఎవరని చెప్తారు? ఈ అమ్మాయి చాలా బాగా చేస్తుంది, మంచి టైమింగ్ ఉన్న ఒక యాక్ట్రెస్. డైరెక్టర్స్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళండి. రవిరాజ పినిశెట్టి గారు అన్ని మూవీస్లో ప్రతి మూవీలో ఒక క్యారెక్టర్ ఇచ్చేవాళ్ళు నాకు. అలాగే రేలంగి నాగేశ్వరరావు గారు, ముత్యాల సుబ్బయ్య గారు, చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. అందరూ వచ్చి రిపీటెడ్గా ఇచ్చేవాళ్ళు. ఒక మూవీ చేసి అంతటితో కాకుండా ఒక మూవీ చేశానంటే మళ్ళీ మళ్ళీ ప్రతి మూవీలో ఇచ్చి డైరెక్టర్స్ అందరూ చాలామంది, నేను చేసిన డైరెక్టర్స్ అందరూ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేశారండి. ఓకే, అంటే సూర్యవంశంలో అండ్ కోట గారు, సుధాకర్ గారు, అవును, ఆ సీన్ లో ఒక మంచి మెమరబుల్ మూమెంట్, ఫన్నీ మూమెంట్, అంటే సీనే ఫన్నీ కాబట్టి అవును ఎన్ని టేక్లు వచ్చింది? లేకపోతే ఉన్నది ఒక 3 scenes ఏమో అంతే, కానీ ఆ 3 scenes అంత హైలైట్ అయ్యి బాగా పేరు వచ్చింది. ప్రతి ఆ మూడిట్లో ఈ సీనే అని చెప్పి చెప్పలేము. 3 మంచి సీన్స్ మీరు చూసారంటే అర్థమవుతుంది. ఆ 3 scenes లో కూడా ఈ సీనే నచ్చింది అని మనం చెప్పలేము. ఫన్నీ ఇన్సిడెంట్ ఏం గుర్తుంది షూట్ టైంలో ఆ సీన్ అప్పుడు? అటు పెద్ద ఆర్టిస్ట్ కోట గారు, ఇటు పక్క సుధాకర్ గారు. కోట గారు చాలా పెద్ద ఆర్టిస్ట్, కాకపోతే ఏంటంటే నాకేదో మంచి మా ఇంట్లో మనిషిలాగా అనిపించేది.
ఆయన కూడా గుంటూరు డిస్టిక్ కదా, అవును. చాలా మూవీస్ చేశాను, కోటగారిద కూడా. ఉమ్, సో అందువల్ల నాకు అప్పుడున్న అంతా ఫ్యామిలీ లాగా మూవ్ అయ్యేవాళ్ళం కదా. ఉమ్, సో అంత ఇది అనిపించలే నాకు. బాగా ఏదైనా కూడా చెప్తారన్నమాట వాళ్ళు, ఇట్లా కాదు అట్లా అని చెప్పేసి చెప్పటం అంతా కూడా చేసేవాళ్ళు. ఉమ్. ఒక పక్కన చూస్తే సుధాకర్ గారు హీరోగా చేసి వచ్చిన ఆయన, సుధాకర్ గారి కాంబినేషన్లో కూడా మూవీస్ బాగానే చేశాను నేను. తమిళ తెలుగు రెండు? తమిళ్లో కాదు, అప్పుడు తెలుగు వచ్చేసారు కదా ఆయన. ఓకే. నేను వచ్చేటప్పటికి ఆయన తెలుగుకి వచ్చేసారు, తమిళ్లో లేదు. తమిళ్లో ఆయన హీరోగా మాత్రమే చేశారు. ఓకే. తర్వాత తెలుగుకి వచ్చిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు. అసలు మీరు వచ్చినప్పుడు బాగా పీక్లో ఉన్న ఐటమ్ సాంగ్ డాన్సర్స్ అంటే ఎవరున్నారు? అంటే అమ్మో వీళ్ళని మనం తట్టుకోలేము, చాలా కష్టం కదా, మనకి ఎటువంటి పాపులారిటీ నేను వచ్చినప్పుడు అనురాధ బాగా పీక్ లో ఉందండి. అభినేశ్రీ వాళ్ళ అమ్మ. అవును, అనురాధనే మంచి పీక్ లో సిల్క్ ఆవిడని అసలు మనం ఆవిడకి ఇప్పుడున్నారు అప్పుడున్నారని కదా, కొంచెం బ్రేక్ వచ్చినా మళ్ళీ వెంటనే పికప్ అయిపోతారు. ఆవిడని మనం ఎప్పుడు కూడా ఎవరితో కంపేర్ చేయలేము, మిగతా సీనియర్ డాన్సర్స్ తో కూడా లేదు. అంత క్రేజ్ ఉందా ఆవిడ చనిపోయేంత వరకు ఆవిడకి క్రేజే తగ్గలేదు. ఓకే. ఆవిడ కొన్ని రోజులు అయితే మూవీసే చేయరు, మళ్ళీ వచ్చారన్నా కూడా ఆ క్రేజ్ అట్లానే ఉంటుంది. సో ఆవిడ గురించి కాకుండా చూస్తే అనురాధ బాగా బిజీగా చేసేది అప్పుడు. ఓకే. అనురాధ చేసేది కూడా అప్పుడు ఎలాగంటే సిల్క్ స్మిత లేని మూవీస్లో చేసి అట్లా పికప్ అయిన అదే అనురాధ కూడా అంతే. తర్వాత తను కూడా బాగా హెవీగా డ్యాన్స్ చేయటం బాగా చేసి తను కూడా బాగా. అంటే సిల్క్ స్మిత అంటే భయపడే వాళ్ళే మిగతా డాన్సర్స్, అయ్యో ఉంటే మనకు ఆఫర్స్ పెద్దగా రావు అనుకునే వాళ్ళే. అయితే మీరు అన్నట్లుగా ఆవిడ లేనియే వచ్చినాయండి ఎవరికైనా. ఇంత ఓపెన్గా ఎవరు చెప్తారు అసలు? ఆవిడకి లేనియే వస్తాయి. మీ ఇద్దరి మధ్య ఎలా ఉండేది ర్యాప్, ఫ్రెండ్షిప్, బాండింగ్ అసలుకి? ఎవరు? సిల్క్ స్మిత అండి మీరు. మేమిద్దరం కలిసి మూవీస్ వచ్చి సాంగ్స్ మేము చేయలేదండి, చేసింది క్యారెక్టర్స్ చేసాము. తమిళ్లోను కన్నడలోను క్యారెక్టర్స్ చేసాము. చాలా మంచి ఆవిడ. ఓకే. చాలా మంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, చాలా గర్వము, చాలా పొగరు ఉంది, ఎందుకు అందరి దగ్గర చూపించారు. ఆవిడ ఏంటంటే ఆవిడ మూవీస్లో చేసినప్పుడు చాలామంది ఇన్సల్ట్ చేశారట ఆవిడ వచ్చిన టైంలో, కొత్తలో. సో కొంచెం గర్వం ఉంది అంటే ఆర్టిస్టుల దగ్గర చూపించారు? లేదండి, చూపించారు. ఆర్టిస్టుల దగ్గర అంతా ఏం చూపించారు. కొంతమంది ఎవరైతే ఆవిడని అట్లా చేశారో వాళ్ళ దగ్గర అంతా చూపించారు. అంటే ఎలా ఉండేవాళ్ళు అంటే మీరు అన్నట్టుగా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఆమెని చాలా చీప్గా చూసారు అన్నారు కాబట్టి, బట్ తర్వాత ఆమె అసలు ఇలానే కదా ఉండాలి ఒక డాన్సర్ అంటే అనే స్థాయికి వచ్చేసింది. అవును, తను మార్చుకున్నారు, స్టైల్, డ్రెస్, కాస్ట్యూమ్ మొత్తం ఆవిడే, జ్యువెలరీ, కాస్ట్యూమ్ డిజైన్ ఆవిడే, మేకప్ ఫుల్గా ఎలాగా అని మేకప్ మ్యాన్ ఉన్నా కూడా మొత్తం ఆవిడే సెలెక్ట్ చేసి లిప్స్టిక్ దగ్గర నుంచి అన్ని కూడా మొత్తం ఆవిడే చేసేది. అంతా అసలు ఆవిడ డ్రెస్సులు వేరే వాళ్ళు కాపీ చేసేవాళ్ళు. ఓకే. అంత హీరోయిన్స్ కానీ మా మిగతా డాన్సర్స్ కానీ కొంచెం చిన్న చేంజెస్ పెట్టుకొని ఆవిడ కాపీ చేసేవాళ్ళు చాలా మంది. అంత క్లెవర్ ఆవిడ. ఓకే. చాలా తెలివైన మనిషి. తెలివంటే మిగతా విషయాల్లో కాదు, అంత అన్ని డ్రెస్సింగ్ సెన్స్ వాటిల్లో మట్టి పాప అంత తెలివి ఉంటే అలా అయ్యేది కాదు. ఆవిడ మంచి ఆవిడండి, అంటే అంత మంచి ఆవిడ. అండ్ ఉంటే అలా అయ్యేది కాదు. ఓకే. అండ్ ఇండస్ట్రీకి కూడా చాలా వచ్చిన తర్వాత చాలా అవమానాలు పడే ఆ స్థాయికి వచ్చింది. అంటే ఇన్ని చూసిన వ్యక్తి ఎందుకని చాలా చిన్న ఏజ్లో సూసైడ్ చేసుకుందా, లేకపోతే చంపేసి సూసైడ్ అని చెప్పారా? ఆ లైఫ్లో ఏం జరిగింది, మిస్టరీ అంటే ఏమని చెప్తారు? ఇంటి దగ్గరలోనే కాబట్టి ఇప్పటికీ వచ్చి మిస్టరీ గురించి తెలియదండి. కొంతమంది చంపేసి హ్యాంగ్ చేసుకుంది అని చెప్పి అన్నట్లుగా చేశారు అంటారు, కొంతమంది లేదు తనే చేసుకుంది అని చెప్పేసి అంటారు. ఇది ఎవరినో లవ్ చేసిందంట తనకి కూడా మనసు అనేది ఉంటుంది కదా, లవ్ చేసిన దాంట్లో ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని చెప్పేసి అంటారు. అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. మీరు వెళ్ళి చూసారా? చూసానండి, ఇంటికి వెళ్ళి చూసాను. హాస్పిటల్కి వెళ్ళేది, ఇంటికి వెళ్ళా. ఓకే. వచ్చారండి అసలు ఎవరన్నా అంత పెద్ద ఫ్యాన్స్ ఉన్న ఒక నటి ఆమె, అందరికి హీరోస్ కూడా ఆమె పిచ్చి. అవును. ఆమె డేట్స్ కోసం వెయిట్ చేసి మరీ వాళ్ళ డేట్స్ ని మేనేజ్ చేసేవాళ్ళు. అవును. అప్పటికే అంటే తెలుగు వాళ్ళు గురించి అనుకోవటానికి లేదండి, అప్పటికే తెలుగు ఇండస్ట్రీ అంతా వచ్చి ఆంధ్ర వెళ్ళిపోయింది. ఇక్కడ వచ్చి చాలామంది హీరోస్తో తన వర్క్ చేశారు. వాళ్ళలో ఎవరు రాలేదు, ఒక అర్జున్ తప్పించి ఎవరు రాలేదు. అర్జున్ మట్టికే వచ్చారు, వేరెవరు రాలే. చనిపోయినప్పుడు మాత్రం చుట్టుపక్కల ఎవరు లేదు, కనీసం
దహన సంస్కారాలు ఇవి చేయడానికన్నా ఫైనాన్షియల్గా ఓకేనా, లేకపోతే అవి ఉన్నదంతా నొక్కేశారా? అంటే ఆవిడ డాక్టర్ అనే వాళ్ళు ఉండారు కదా, వాళ్ళు తీసేసుకున్నారని చెప్పేసి అన్నారు. ఓకే. అప్పుడు ఏదో ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి ఉందట, అమౌంట్ అంతా అప్పుడు ఉంది కదా. తను అవన్నీ బయటికి రాకుండా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వచ్చారట, వాళ్ళకి ఏదో ఇచ్చి సెటిల్ చేసి పంపించారు అన్నారు. అది మనకి ఎంతవరకు అనేది. తను చనిపోయినప్పటికి ఏం లేదు తన దగ్గర కూడా, ఇంకా తన దగ్గర అద్దెంట్లోనే ఉన్నారు. అప్పుడు అద్దెంట్లోనే ఉన్నారు. ఆ ఇల్లు అద్దిల్లే, తను అప్పుడు చనిపోయినప్పుడు ఉన్న ఇల్లు అద్దిల్లు. ఇప్పుడు ఉన్నారండి వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు ఇక్కడ? ఇక్కడ ఎవరు లేరండి. చెన్నైలో ఎవరు లేరు నాకు తెలిసి. తను ఒంగోలు, ఏలూరు అనుకుంటా. ఓకే. ఏలూరులోనే ఉన్నారు. అసలు ఎవరైనా టచ్ లో ఉన్నారా మీకు? లేదు, అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎవరికి టచ్ లేరండి. ఇప్పుడు కదా బాబుడు ఉన్నప్పుడు కూడా ఎవరికి లేరు, ఎందుకంటే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరుగా, తనతో పాటు ఎవరు లేరుగా. చూడండి, ఒక డాన్స్ రాకపోయినా కానీ ఓన్లీ మూమెంట్స్, ఎక్స్ప్రెషన్స్ తోనే ఇంత దూరం తీసుకొచ్చారా? అవును. బాగా ఉంటారా మీతో? బాగా మాట్లాడతారు. అప్పుడు మనకి సినిమాల్లో ఎలా మాట్లాడతారో అలానే ఉంటారా రియల్ లైఫ్ లో? అలాగే మాట్లాడతారు. ఆవిడ అది అలవాటు చేసేసుకున్నారు అనుకుంటా అలాగే మాట్లాడటం. లేకపోతే భర్త అలాగే మాట్లాడతారో నాకు తెలీదు. సో మూవీస్లో ఎలాగైతే డబ్బింగ్ చెప్తున్నారో సేమ్ అలాగే మాట్లాడతారు బయట కూడా. బయట అంటే మూవీస్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ అనుకుంటా, సేమ్ అలాగే ఉంటుంది. అంటే నేను ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు చెప్పారు అనురాధ గారు, హాస్పిటల్కి తీసుకెళ్తే స్ట్రక్చర్ మీద కూడా పడుకోబెట్టలేదు, కింద వేసేసారు, ఈగలు వచ్చి వాళ్తున్నాయి, ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ఆ బాడీని. అంటే అంత దారుణమైన పొజిషన్లో ఉంది ఆమె. అనురాధను ఇంకొకరు వెళ్ళారట. ఆమె అంత ప్రేమగా కాపాడుకుంది ఆ బాడీని. అవును, తను చాలా అసలు అంత ఇదిగా ఉంది. లాస్ట్ వరకు కూడా తను కొంచెం కూడా డిఫరెన్సే లేదు కదా బాడీలో. ఎప్పుడు అట్లానే ఉండేది అసలు. బాగా హాస్పిటల్కి నేను వెళ్ళాను, నాకు తెలీదు హాస్పిటల్ గురించి. నేను ఇంటికి వెళ్ళాను, బాడీ వచ్చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాను. ఎలా ఉంటుంది లేడీ యాక్టర్స్ మధ్య? హెల్దీగా ఉంటుందా, లేకపోతే చాలా కాంపిటేటివ్ ఫీల్ అవుతుంటారా ఒకళ్ళనొకళ్ళు? బయటకైతే లోపల ఉంటాయేమో కానీ ఉండవండి. ప్రతి వాళ్ళకి ఉంటుందండి. మాకు లేదు అంటారు కానీ చాలా మందికి ఉంటుంది. బయటకైతే నవ్వుతూ మాట్లాడుతుంటారు, అంతవరకే. మీకు లైఫ్ లో ఎప్పుడు జరగలేదా? ఎందుకు జరగవండి, జరుగుతాయి. నేను చెన్నై నుంచి వదిలి వెళ్ళిపోయానని కూడా చెప్పారు. అయితే మీరా? నేను ఎందువల్ల అంటే నేను లేనంటే ఆ క్యారెక్టర్స్ వాళ్ళకి వస్తాయి అనుకున్నారా ఏమో. తను ఇక్కడ లేదు, ఆంధ్ర షిఫ్ట్ అయిపోయారని చెప్పి కూడా ఇక్కడ పబ్లిసిటీ చేస్తే. ఓకే. ఆర్టిస్టులు తర్వాత వాసు గారు ఒక మూవీ తర్వాత ఇంకొక మూవీ చేస్తుంటే అప్పుడు అడిగారమంట, ఏంటమ్మా ఇక్కడ లేవంట, వెళ్ళిపోయావట ఆంధ్రాకి అన్నాను. సార్ నేను ఎందుకు వెళ్తాను సార్ ఆంధ్ర, నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడే షూటింగ్స్కి వెళ్ళి వస్తున్నాను అంతవరకే, కానీ అక్కడికి ఫుల్గా షిఫ్ట్ అంత అవ్వలేదు అని చెప్పేసి అన్న. ఓకే. ఏంటి మీ లాస్ట్ మూవీ ఏంటి? ఇంకా తెలుగులో వచ్చి ఫూల్స్ అని చెప్పేసి దాసరి గారి మూవీ వచ్చింది కదా, అదే లాస్ట్ మూవీ. అదే లాస్ట్. ఇంకా తమిళ్లో వచ్చి సొల్ల మరుంద కథ అని చెప్పేసి చేరన్ ఉన్నారు కదా, ఆయన హీరోగా చేశారు ఆ మూవీ. సో ఏదైనా ఒక 20 years అయిపోయింది యాక్టింగ్ చేయక? ఇంకా 20 years అయిందండి. 20 years అయింది. 2004 నుంచి నేను చేయట్లేదు. అంటే పెళ్ళైన తర్వాత హస్బెండ్ రిస్ట్రిక్షన్? అట్లేం కాదు, బాబు పుట్టిన తర్వాత అంటే కన్సీవ్ అయిన దగ్గర నుంచి స్టాప్ చేశాను. మీ డిసిషన్ అంతే. బట్ ఎప్పుడు అనిపించలేదా అంటే అంత బిజీ ఆర్టిస్ట్ ఒక్కసారిగా కెమెరా ముందు మనం కనిపించాం, సినిమాలు చేయకూడదు, మానేయాలి, బ్రేక్ తీసుకోవాలి, ఇవన్నీ అనిపించినప్పుడు? లేదు, అనిపించలే. ఎందుకంటే అది వచ్చి ఒకళ్ళు చెప్పి తీసుకున్న డిసిషన్ కాదు, నేను తీసుకుందే కాబట్టి నాకు అట్లా అనిపించలే. ఎందుకంటే అలా అనిపిస్తే వెంటనే మళ్ళీ యాక్టింగ్కి వచ్చి ఉండేదాన్ని. నాకు అనిపించలే, బాబు ఉన్నాడు, బాబుని చూసుకుంటూ ఉందాము అనేసి దీంట్లో బ్రేక్ తీసుకున్నాను. ఒకే బాబు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఇప్పుడు వచ్చి ఫస్ట్ ఇయర్ మెడిసిన్ చేస్తున్నారు, ఎంబీబీఎస్. ఓకే. సినిమా అంత ఇష్టం లేదు తనకి? చాలా షై అండి ఆయనకి, రారు. సో మీకు అంతా ఈక్వల్, ఆపోజిట్ అన్నమాట. ఆపోజిట్. వాళ్ళ డాడీయా? ఆయన ఇక్కడ బాగా ఎక్కువ షై అంతా. నేను కొంచెం పెద్దగా మాట్లాడితేనమ్మా ఎందుకమ్మా కొంచెం చిన్నగా మాట్లాడు మాట అంతిది. తెలుగు నేర్పించారా బాబుకి కూడా? ప్యూర్ తెలుగు మాట్లాడతారు, మన ఆంధ్రాలో తెలుగులాగే. ఓకే. అంటే చదవటం తెలీదు, మాట్లాడటం అంతే మాట్లాడతారు. లవ్ మ్యారేజ్ అనుజ కదా మీది? వన్ సైడ్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. ఎవరు, మీరు లవ్ చేశారా? నేను కాదండి, మా హస్బెండ్. సినిమాలు చూసా? పెద్దన్నయ్య ఫ్రెండ్,
సో మా పెద్దనని కలవటానికి వచ్చేటప్పుడు మిమ్మల్ని కలిశారు. నన్ను కలవలేదు, చూసి లవ్ చేసి చేసుకుంటారు అన్నమాట. ఓకే, ఇంటర్ కాస్ట్. అవును, ఆయన తమిళ, నేను ఓకే. తెలుగు. ఎన్ని రోజులు పట్టింది షింక్ అవడానికి? లేదండి, ఇంట్లో అందరికి తెలిసిన ఆయనే కదా. సో దానివల్ల ఏమి అంత ఇది నాకు ఒకటి ఏంటంటే, నాకు మట్టుకి నేను పెద్దగా ఫస్ట్ మ్యారేజ్కి ముందు పెద్దగా మాట్లాడటం అంత ఉండేది కాదు. నేను షూటింగ్స్కి అంత వెళ్ళిపోయేదాన్ని. తర్వాత మంచిగానే అందరి దగ్గర బాగా మూవ్ అవుతారు. బాగా ఇండస్ట్రీ పర్సన్ కాదు. లేదు. ఏం చేస్తుంటారు సార్? ఆయన ఓన్ బిజినెస్ ఉంది, బస్ బాడీలు కడతారు కదా, అది బిజినెస్ ఉంది, అది చేస్తున్నారు. ఓకే, ఏం పేరు ఆయన పేరు? ఆయన పేరు మునియప్పన్. హ్యాపీ 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 అండి. చెప్పారు దాదాపు ఒక 20-25 lakhs దాకా నెలకు రెంట్లు వస్తాయంట మీకు. 25 lakhs? ఏమిటండి 25 lakhs అంటున్నారు? అంత లేదండి, అంతేం లేదు, వస్తున్నాయండి. ఒక 2 lakhs దాకా రెంట్ వస్తుంది. నాకు చాలు అది. ఓకే, మా హస్బెండ్ ఇవ్వక అక్కర్లేదు, నా డబ్బులు నాకు చాలు. చాలు కదా. అసలు మీ టైంలో ఉన్న ఆర్టిస్టులు చాలా మంది సేవ్ చేసుకోకో, లేకపోతే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యో చివరి రోజులలో ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డారు. ఒక పక్కన ఫుడ్కి కూడా సరిగా లేకుండా చాలా వేరే వాళ్ళని హెల్ప్ అడిగిన రోజులు చూసాం. అవును, దీనికి వచ్చి నా గొప్పదనం ఏం లేదండి. మా అమ్మగారు, మా పిల్లలు, మా అమ్మగారి పిల్లలు అంటే మా నలుగురుని అందరినీ బాగా కంట్రోల్గా తీసుకొచ్చారు ఆవిడ. ఏదైనా కూడా ఆవిడ చెప్పింది, ఒక గీసారంటే గీత, దాన్ని దాడటానికి లేదు మంట. అంటే తిట్టడం అట్లా అంతా అని కాదు, కంట్రోల్గా తీసుకొచ్చారు. ఎవరు అందరు బాగుండాలి, ఈరోజు ఇలా కాదు రేపు కూడా ఇలాగే ఉండాలి ఎప్పుడు కూడా అనే ఒక దీని మీద తీసుకొచ్చి అంతా ఆవిడే సేఫ్టీ చేసింది అంతా. అంతేలే, మీ టైంలో అంత రూపాయి ఉండేది, ఇప్పుడు అంత 100 రూపాయలు అయిపోయింది. అవును, చెన్నై అంతా. సో అదే ప్లస్ అయిపోయింది. అవును. సో గుంటూరులో కూడా ఒక 100 ఎకరాలు ఉందని విన్నా. ఏంటి అట్లనే ఒక 10%, 20% ఎక్కువ చెప్పేస్తున్నారు. అంతే లేదండి, ఒక 10 ఎకరాలు ఉంది అంతే. ఇప్పుడు రాజధాని అయిపోయింది కదా. అదేండి, ఎకరం 100 కోట్లు లేదండి. ప్రతిభలో ఒక అంటే కొంచెం జగన్కి ముందు 50 lakhs దాకా వచ్చింది ఒక ఎకరా. తర్వాత జగన్ వచ్చిన తర్వాత తగ్గిపోయింది అన్నమాట. మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు కదా, చూడాలి, ట్రిపుల్ అవుతుంది. అయితే మంచిదే. ఏం చేసుకుంటారు ఇవన్నీ? మంచిగా ప్రొడ్యూసర్ కదా, మళ్ళీ వచ్చేయచ్చు కదా బ్యాక్. ప్రొడ్యూసర్ గానా? వద్దండి, వస్తే ఏదైనా యాక్టింగ్ వచ్చినా పర్వాలేదు కానీ ప్రొడ్యూసర్గా ఎందుకండి. కానీ అంటే ఇప్పుడు మీరంటే అమ్మ మంచిగా చేసింది, బాగా సెటిల్ చేసింది కాబట్టి ఈరోజు ఇలా ఉన్నానని కొంతమంది ఆర్టిస్టులు చెప్తూ ఉంటారు. కొంతమంది ఆర్టిస్టులు కేవలం తల్లిదండ్రులను నమ్మి, అన్ననో చెల్లినో అక్కనో నమ్మే నాశనం అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అదే చెప్తున్నా నేను. ఇప్పుడు నా గొప్పతనం కాదు అది, వాళ్ళ గొప్పతనం. అలాంటి మంచి వాళ్ళు నాకు ఉన్నారు. తల్లి తండ్రి గాను, బ్రదర్స్ గాను, సిస్టర్ గాను అందరూ వచ్చి ఫ్యామిలీలో మంచోళ్ళుగా ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నాము. కానీ కొంతమంది మోసం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా మీ కళ్ళతో చూసిన మీ టైంలో ఉన్న యాక్టర్స్ అంటే ఎవరు చాలా ఇబ్బందులు పడి? సిల్క్ స్మిత గారు ఒకళ్ళని చెప్పుకోవాలి. దానికి ముందు అంటే నేను వచ్చినప్పటి నుంచి కూడా కొంచెం ఎలా అయినా తగ్గింది. అంతకు ముందు వాళ్ళనే పాత హీరోయిన్స్ ఉన్నారు కదా, బ్లాక్ అండ్ వైట్ మూవీస్ హీరోయిన్స్, వాళ్ళే ఎక్కువ సఫర్ అయ్యారు అలాగా. ఓకే, దాని తర్వాత వాళ్ళందరూ కొంచెం పర్వాలేదు. ఇప్పుడు వచ్చే వాళ్ళు అయితే ఫస్ట్ వాళ్ళు సేఫ్టీ అయిపోతున్నారు. వచ్చే హీరోయిన్సే వచ్చి రాగానే వాళ్ళ కంట్రోల్లోనే ఉంటున్నారు. అవును, ఉండి ఇప్పుడు వాళ్ళు పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు వాళ్ళని చూసి మా టైంలో ఉన్న వాళ్ళు కొంచెమంది వచ్చి జాగ్రత్త పడ్డారు కదా, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అది కూడా అవ్వకూడదు అనేసి ఇది అవుతున్నారు. ఎప్పుడు కూడా వచ్చి ఈరోజు చూసుకోకూడదండి. ఈరోజు మనం బాగున్నాము అని చెప్పేసి కాదు. ఈరోజు వచ్చి 100 రూపీస్ మనకి వస్తుందంటే 75 రూపీస్ మీరు ఖర్చు పెట్టుకోండి. అట్లీస్ట్ 25 రూపీస్ వచ్చి సేవింగ్స్లో ఉంచుకుంటే ఎప్పుడు లైఫ్ లాంగ్ బాగుండొచ్చు. అంతే కదా. ఇప్పుడు మీకు 2 lakhs ఒక సాఫ్ట్వేర్ జాబ్కి వచ్చినట్టే వస్తున్నాయి కదా. అవును, రెంట్లు ఏం పని చేయకుండా కూర్చొని సాఫ్ట్వేర్ వాళ్ళని పని చేయాలి కదండి. అటు పక్కన మీ ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్, ఏం చేసుకుంటారు? 2 లక్షలు 1 లక్ష పంపించండి నెలకి, మొత్తం తీసుకోండి, మీకు లేదా? మీరే ఎంతమంది హెల్ప్ చేస్తున్నారు. అందుకనే మీరు కూడా పంపితే ఇంకా ఎక్కువ హెల్ప్ చేద్దాం. డెఫినెట్గా అండి. పంపుతారా? సేమ్ ఫోన్ పే నెంబర్. ఓకే. మీ వాడు ఖర్చు పెడుతుంటాడు బాగానే? లేదు, అస్సలు ఖర్చు పెట్టాడు. అస్సలు ఖర్చు పెట్టాడు. MBBS చదువుతా. అవును,
ఆ అకౌంట్లో అమౌంట్ ఎప్పుడు అడిగినా ఆ అమౌంట్ అట్లానే ఉంటుంది. మీరు బాగా ఖర్చు పెడతారా? నేను పెట్టిన. ఉన్నారా అమ్మ ఇప్పుడు? లేరండి, చనిపోయారు. 2019లో చనిపోయారు. ఓకే. నాన్న 2001లో చనిపోయారు. మీ దగ్గరే ఉన్నారు? అందరూ ఒకటిగానే ఉంటాం. సో జాయింట్ ఫ్యామిలీ అందరూ? జాయింట్ ఫ్యామిలీ. ఇప్పుడు రీసెంట్గానే ఇంకా అందరూ సపరేట్ ఇంట్లో ఉంటున్నాము, కానీ ఇప్పటికీ జాయింట్ లాగే. సో అది నాన్నకి అమ్మకి అలవాటు, అది మీకు అలవాటు చేసేసారు. అవును. సూపర్ కదా అది. ఆయన ఏంటంటే మా అమ్మ ఏది చెప్తే అలాగా ఉంటారు. అంతా మా ప్రేమ. మా అమ్మ అంటే ఆవిడ చెప్పింది ఏమంట, మా అమ్మే అందరికి పిల్లలకి ఇట్లాగా అని చెప్పి నేర్పించి చేయటం. సో అంటే ఇప్పుడు అనుజ గారు ఇప్పుడంటే చాలా చాలా వచ్చాయి, కాస్టింగ్ అని లేకపోతే మీ టూల్ అని రకరకాల పేర్లు పెట్టేశారు అన్నిటికీ. బట్ మీ టైంలో ఇదేం ఉండదు, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే ఓకే, అది ప్రేమ లేకపోతే ఇంకోటి ఏదో జరిగిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఏదైనా కానివ్వండి, ఇప్పుడు మీ టూ అది ఎంత అంటే వన్ సైడ్ నుంచి ఒక చేతి నుంచి కొడితే సౌండ్ రాదు కదా, రెండు చేతులు కొడితేనే సౌండ్ వస్తుంది. రెండు చేతులు కొట్టేసిన తర్వాత సౌండ్ వచ్చింది అని చెప్పంటే ఎట్లాగా అనవద్దు కదా. అది ఎప్పుడైనా ఉంటుంది. ఒకసారి ఇప్పుడు ఇందాక అన్నారు సాఫ్ట్వేర్ అని చెప్పేసి, అక్కడ వాళ్ళకి ఎంతమందికి లేదు, అది కనిపించదు కదా. ఇది రంగుల ప్రపంచం ఒకటి కనిపిస్తుంది, వీళ్ళే చేస్తున్నారు అట్లాగా. ఆల్రెడీ వచ్చి ఎవరైతే ఎంకరేజ్ చేయడానికి అలో చేశారో వాళ్ళే మళ్ళీ ఇట్లాగా మీటూ అని చెప్పేసి చెప్తున్నారు. దానివల్ల ఇంకా ఎక్కువ పబ్లిసిటీ అవుతుంది. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి పబ్లిసిటీ అవుతుందని అనుకుంటున్నారు, అనుకొని చేయటం ఇది. అంటే అప్పుడు మీరు కొంచెం ఎక్కువ గ్లామర్ క్యారెక్టర్లు చేశారు, చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు ఇండస్ట్రీలో. టక్కున ఒక మాట అంటాం పక్కన పెడితే టక్కున అంటే ఎలా ఉంటాయో మాటలు మనకు తెలిసిందే, వాడకూడదు. కానీ ఎప్పుడు జరగలేదా మీకు ఈ సిచ్యువేషన్? అంటే నేను విన్నాను, ఒక సినిమా డైరెక్టరు మిమ్మల్ని చాలా అబ్యూస్ చేశాడు, హెరాస్ చేశాడని, సినిమా షూటింగ్ లో నుంచి వచ్చేసారని నేను విన్నా. అది మన తెలుగు కాదు, మలయాళం మూవీలో పెద్ద డైరెక్టర్ ఆయన అలాగా చేశారు. చేస్తే ఇంక నాకు మూవీ వద్దని చెప్పేసి వచ్చేసారు. హీరో కూడా చాలా పెద్ద హీరో. ఓకే. వచ్చిన తర్వాత వాళ్ళు చాలా ఆర్టిస్టులంతా వచ్చి ట్రై చేశారు మళ్ళీ వేరే వాళ్ళని వేయటానికి. చేసినా వాళ్ళకి సెట్ అవ్వక మళ్ళీ మేనేజర్స్ వచ్చి డైరెక్ట్ సారీ చెప్తున్నారమ్మా, మీరే వచ్చి యాక్ట్ చేయండి, మళ్ళీ మీ దగ్గర వచ్చి అట్లా ఎప్పుడు ఏం మాట్లాడరు అది ఇది అని. లేదండి సారీ అండి, నాకు వద్దు, మూవీ వద్దని చెప్పేసి నేను చేయలే. అదొక్క ఇది. నేనేమంటున్నానంటే అది వచ్చి ఇప్పుడు ఆ డైరెక్టర్ ఉన్నారండి, డైరెక్టర్ మాట్లాడినప్పుడు నేను మీకు ఛాన్స్ ఇస్తే మాట్లాడితే తప్పు లేదు. ఓకే, నేను కూడా ఓకే అన్నాను అనుకోవచ్చు. మనం అట్లా లేనప్పుడు అంటమే తప్పు అంటున్నా. ఇప్పుడు డైరెక్టర్ అడిగారు, నేను ఓకే అని చెప్పేసి చేసేసాను అనుకోండి, చేసి ఆయనతో అడ్జస్ట్మెంట్కి ఓకే అని చెప్పేసి ఆ మూవీ చేసేసి వచ్చిన తర్వాత ఆ డైరెక్టర్ నన్ను అబ్యూస్ చేశారు, ఆ డైరెక్టర్ ఇట్లా చేశారు అట్లా చేశారు అనేది తప్పు అంటున్నా. అక్కడ నేను ఓకే అని చెప్పకపోతే ఏం జరగదు కదా. ఇప్పుడు చేసే వాళ్ళు చాలా మంది అట్లా చేస్తున్నారు. ఇప్పుడు మీ టూ అనేది ఏదో చెప్పారు కదా, దాని గురించి చెప్తున్నా. అంత అవసరం లేదు అంటున్నా. అది ప్రతి చోట ఉన్నదే, అన్ని చోట్ల ఉంది. దాంట్లో నుంచి మనల్ని అవాయిడ్ చేసుకొని ఎలా రావాలని చూసుకోవాలే కానీ దాన్ని ఒక పబ్లిసిటీలా చేసి చేయటం అనేది తప్పు. అది ఇప్పుడు చాలా సర్వసాధారణం అయిపోయింది పబ్లిసిటీ చేయటం. దాన్ని వాడు పిలిచాడు, వీడు పిలిచాడు, ఇలా చేశాడు, అలా చేశాడని. అది ఇండస్ట్రీని బ్లేమ్ చేసినట్టు అర్థం అవ్వట్లేదు, వాళ్ళని బ్లేమ్ చేసుకున్నారు అర్థం కాదండి. వాళ్ళ పబ్లిసిటీ కోసం చేసుకుంటున్నారు. అట్లా చేస్తేనే కదా ఇప్పుడు నలుగురు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు నేను అట్లా అన్నానంటే ఓ అనుజ వచ్చి ఇట్లా మాట్లాడుతుంది, అనుజని ఎవరో అట్లా అన్నారంట ఇట్లంట అది అని చెప్పేసి మాట్లాడతారు. లేకపోతే ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. ఆఫర్ కోసం కమిట్మెంట్ ఇవ్వాలి అనే దాన్ని అట్లా ఏం లేదండి. కమిట్మెంట్ ఇస్తేనే మేము ఆఫర్లు ఇస్తామనేది ఎప్పుడూ లేదండి. అడిగితే అడగొచ్చు. అది వదిలి ఇద్దరికి ఇష్టపడితే అది వేరే విషయం. లేదంటే ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోవటం అంతవరకే. అంతేగాని కమిట్మెంట్కి వాళ్ళు ఓకే అంటేనే వాళ్ళు మూవీస్ చేయగలుగుతారు అంటే లేదండి. సో ఏదన్నా ఇద్దరు అట్లా అనుకుంటే ఇప్పుడు సౌందర్య గారు ఉన్నారు, ఎంత హిట్ మూవీస్ చేశారు, ఎన్ని మూవీస్ చేశారు, పెద్ద హీరోయిన్ అయ్యారు. అవునా? సో ఆవిడ చెయ్యరు, అన్ని చీరలే కట్టుకుని మోడర్న్ డ్రెస్సులు వేసుకున్నా కూడా పద్ధతిగా నీట్గా ఉండేవాళ్ళు. ఆవిడ గురించి ఎక్కడన్నా మీకు కమిట్మెంట్ల గురించి కానీ దేని గురించి కానీ వచ్చిందండి? లేదు. మరి అన్ని మూవీస్ ఎలా చేయగలిగారు?
దానికి దీనికి అసలు సంబంధమే లేదండి. ఎవరైనా వచ్చి ఒకళ్ళని చూసి ఇష్టపడ్డారంటే కొంతమంది మనసులోనే పెట్టుకుంటారు, కొంతమంది బయటకు అడుగుతారు. అది ఎదుటి వాళ్ళకి కూడా ఓకే అంటే వాళ్ళు ఇష్టపడవచ్చు, లవ్ చేయొచ్చు, ఏమైనా చేసుకో, లేదంటే సారీ అంటే అయిపోయింది అంతటితో అంతే. దానివల్ల వాళ్ళు వచ్చి మనసులో పెట్టుకుని వీళ్ళకి మూవీస్ ఇవ్వకూడదు అట్లంతా ఏం లేదండి, ఉండదు అలాగంతా. అంటే ఈ క్యారెక్టర్ల ప్రభావం ఏమన్నా పడుతుందా బయట ఆడియన్స్ దగ్గర కానీ, లేకపోతే మీరు బయటకు వెళ్ళినప్పుడు, లేకపోతే సినిమా వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అంటే వీళ్ళు ఇలాంటి వ్యాంప్ క్యారెక్టర్లు లేకపోతే అరకొర బట్టలు వేసుకొని క్యారెక్టర్లు చేస్తారని గౌరవించడం ఒకలాగా ఉంటుంది. పెద్ద హీరోయిన్స్ వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ హాస్పిటాలిటీ ఉంటుంది. అది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అది నిజం కాదని చెప్పినా అది నిజం. అవును. ఈ టైంలో ఎలా ఉండేది అది? చిన్న డ్రెస్సుల గురించి ఉండదండి. చిన్న డ్రెస్సులు వేసుకున్నారు, ఫుల్ డ్రెస్సులు వేసుకున్నారు, డ్రెస్ విషయంలో ఉండదు. క్యారెక్టర్ వైస్లో హీరో హీరోయిన్స్ అంటే వాళ్ళకు ఉండే రెస్పెక్ట్ వేరు. మూవీలో ఒక హీరోయిన్ అంటే హీరోయిన్కి ఉండేది వేరు. దాని తర్వాత క్యారెక్టర్స్కి వస్తే హీరోయిన్ కంటే కొంచెం తక్కువే ఉంటుంది, కానీ డ్రెస్సుల వల్ల ఎవరికి ఎక్కడ ఉండదు. వీళ్ళు చిన్న డ్రెస్ వేసుకున్నారు, పెద్ద డ్రెస్ ఏది వేసుకున్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్గానే చూస్తారు. కాకపోతే హీరోయిన్ అనేది కామెడీ లేకపోతే సిస్టర్ క్యారెక్టర్ అట్లా రొమాంటిక్ క్యారెక్టర్లు చేసే వాళ్ళకి కొంచెం అంత గౌరవం ఇచ్చి మాట్లాడతారా? అంటే చాలా మంది అన్నారు అంత గౌరవం ఇవ్వరండి, చీప్గా అనేస్తారు ఒక మాట. అట్లా అంటూ ఒకవేళ బయట ఏమన్నా ఇప్పుడు నేను ఫేస్ టు ఫేస్ అనకుండా బయట ఏమన్నా అంటారేమో, కానీ ఎదురుగుండా వచ్చి ఎవరు అంటారండి. అంటే మీరు ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి అనుజ గారు ఏదన్నా హీరో కానీ ఏదన్నా పెద్ద ఆర్టిస్ట్ కానీ అప్రిషియేషన్ చేశారా? ఇలా ఉండటం చాలా గ్రేట్ అమ్మా, ఈ కాలం అమ్మాయిలు అండ్ మన ఫీల్డ్లో చాలా కష్టం, ఇలానే ఉండు అని అప్రిషియేషన్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. ఎవరు? తమిళ హీరో ప్రభు గారు, మా డైరెక్టర్ మణివన్నన్, ఆయన తెలుగులో వచ్చి అంత ఇదిగా ఏమి ఇది లేదు. కాకపోతే ఏంటంటే అందరికి ఇష్టమే, బాగా మాట్లాడతారు అంతేగాని ఇట్లానే ఉండు అలాగంతా ఏమి చెప్పరు. బ్రహ్మానందం గారితో ఎలా ఉంటుంది మీ వర్క్ కాంబినేషన్స్? ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుంది, ఆన్ స్క్రీన్ ఎలా ఉంటుంది? సీన్లు చేసేటప్పుడు ఆ సపోర్ట్ కానీ స్క్రీన్లో ఎలాగైతే యాక్టింగ్లో అప్పుడు ఉంటామో ఆఫ్ స్క్రీన్లో కూడా ఆయన అట్లానే ఉంటారు, కామెడీగా మాట్లాడుతూ అంతా అలాగే ఉంటుంది అన్నమాట. అంటే ఒక యాక్ట్ చేసేటప్పుడు సజెషన్స్ ఇస్తారండి. ప్రతి ఆర్టిస్టు కో ఆర్టిస్ట్ వచ్చి ప్రతి వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే అప్పుడు అలా మాట్లాడుకుంటేనే వాళ్ళు కరెక్ట్గా యాక్ట్ చేయగలుగుతారు. సపోజ్ ఏదన్నా వాళ్ళకి ఒక డైలాగ్ చెప్తున్నారు, డైరెక్టర్స్ చెప్పని డైలాగ్ ఏదన్నా వాళ్ళు చెప్తున్నారంటే వెంటనే వాళ్ళు చెప్తారు, ఈ డైలాగ్ నేను చెప్తున్నాను, దానికి కౌంటర్ వేరే ఏదన్నా నువ్వు ఇవ్వు అనేసి మాట్లాడి చెప్తారు. సడన్గా అంతా చెప్పటం అలా, ఎందుకంటే అలా సడన్గా చెప్తే మనం బ్లాంక్గా చూస్తుంటాం, ఇది ఏదో ఒక దాంట్లో లేని డైలాగ్ వచ్చింది అని చెప్పి బ్లాంక్ అయిపోతే సీన్ ఇది అయిపోతుంది కదా. ఓకే, మీరు అలా చేయబట్టే క్యారెక్టర్స్ అలా పండుతాయి. అవును, మీ టైంలో అంతా నిజమైన హస్బెండ్ వైఫ్ ఇలానే ఉంటారేమో అన్న అవును అది కనిపిస్తుంది, ఆర్టిఫిషియల్ గా ఉండదు. అవును, బాబు మోహన్ గారితో చేసినా కూడా దొంగరా స్కేల్ అనే ఒక మూవీ, బాబు మోహన్ గారు, అది కూడా మంచి మూవీ. అది ఉంది కదా ప్రేమనగర్, ఆ ట్రాక్ తీసుకొచ్చి మా ఇద్దరికి పెట్టారు. అది కూడా చాలా బాగుంటుంది. ఓకే, సుధాకర్ గారు ఆయనతో చేసిన 3 మూవీస్ ఏమో చేశారు, 3-4 కూడా మంచి హిట్, ఇప్పటికీ ఎప్పుడు మర్చిపోలేని ఇది. తమిళ నుండి పరిచయం అయినా మీకు? లేదండి, తెలుగుకి వచ్చిన తర్వాతనే. ఓకే, తమిళ్లో పెద్ద హీరో కదా. అది అప్పటికి నేను అసలు ఇండస్ట్రీలో లేను, రాలా. ఆయన తమిళ, అదే చెప్పాను కదా, నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఆయన ఇక్కడ లేరు. ఎందుకంటే రాధిక గారు ఆయన ఫస్ట్ హీరోయిన్స్ వాళ్ళిద్దరు. అవును, సూపర్ డూపర్ హిట్ అంటే అప్పుడు కిలికే పోగు రైలు అని చెప్పేసి భారతి రాజా గారి మూవీ. ఓకే, ఆ మూవీ. కోట గారు నేను కూడా చాలా సినిమాలు చేసామండి. ఎలా ఉంటారు సెట్లో? బాగుంటారు. సెట్లో వస్తే కార్డ్స్ ఆడకపోతే సీరియస్ అవుతారు. సీన్ జరుగుతున్నా కూడా పిలుస్తూనే ఉంటారు అన్నమాట. నేను ఆడతాను, కార్డ్స్ ఆడతాను. ఓకే, డబ్బులతో ఆడతారా లేకపోతే అంటే టైం పాస్? అక్కడ ఎక్కువ డబ్బులు అయితే ఆడనండి. టైం పాస్కి అంటే ఫ్రీగా ఆడరు కదా, అందుకని కొంచెం అమౌంట్ పెట్టేసి ఆడుతుంది. ఎక్కువ డబ్బులు అంటే నేను ఆడను, అదొక జూదమే కదా. అవును, అందువల్ల ఎక్కువ డబ్బులు అలవాటు చేసేసారు మీకు. అది ఆడతాం. ఇప్పుడు ఆడుతున్నారా? లేదు, ఎప్పుడన్నా ఆడతాం అన్నమాట. అది ఎప్పుడన్నా అంటే సంవత్సరానికి ఒక్కరోజు అని కూడా చెప్పలేము, అది ఇప్పుడు ఒకసారి. సో వెంకటేష్ గారి గురించి ఏం చెప్తారు? వెంకటేష్ గారి గురించి చెప్పడానికి అస్సలు ఆయన ఇప్పుడున్న హీరోస్లో ఆయనలాగా ఎవరు లేరనుకుంటా, రారేమో తెలియలా.
ఎందువల్ల? చాలా మంచి ఆయనండి. 6 అయిందంటే కరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతారు. లొకేషన్కి వచ్చారంటే ఆయన సపరేట్గా కూర్చొని ఎవరితోటి ఎవరి ముచ్చటి ఏమి ఆయన మాట్లాడుకోరు, ఏం లేదు. రాగానే అందరూ విష్ చేస్తారు కదా, హీరో గారు రాగానే విష్ చేయగానే అందరితో నవ్వుతూ మాట్లాడి పక్కన వెళ్ళి కూర్చుంటారు. పక్కన వెళ్ళి కూర్చోరంటే ఇంక లేడీ ఆర్టిస్టులు ఎవరు వెళ్ళి కూర్చొని మాట్లాడరు కదా, సైలెంట్గా పక్కన వెళ్ళారంటే బుక్స్ చదువుకుంటారా? బుక్స్ చదువుకుంటారు లేదా కూర్చుంటారు. ఆయన కూర్చోగానే కొంచెం వేరే క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి మాట్లాడుతుంటారు, వాళ్ళతో మాట్లాడతారు. ఎవరు మాట్లాడిపోయినా సైలెంట్గా ఆయన అక్కడే ఉంటారు అన్నమాట. అంతే. బాలయ్య బాబు గారు అందరితో మాట్లాడతారు. అందరితో మాట్లాడతారు. అంత పెద్ద నవ్వున వేశారు బాలయ్య బాబు గారు అనగానే. లేదు ఏదైనా గుర్తొచ్చిందా? మంచి బాగా అంటే ఫేవరెట్ హీరో కదా, అందుకని పేరు వినగానే నవ్వు వచ్చింది. ఇప్పటికీ మా బాబాయ్ నన్ను ఎక్కిరిస్తుంటారు అనమాట. బాలయ్య గారి సినిమా, అమ్మ మీ హీరో సినిమా, అమ్మ మీ హీరో మూవీ అమ్మా అని. ఓకే. సెట్లో ఫుల్ జోష్. ఏమని పిలుస్తారు మిమ్మల్ని? అను. చిరంజీవి గారు ఆయనతో చేయలేదండి. ఒకే ఒక మూవీ వచ్చి మాస్టర్ మూవీలో చేశాము, సపరేట్ కామెడీ ట్రాక్ చేసామన్నమాట. మరి లెంత్ అయిందనే ఏమో తెలియదు, ఆ ట్రాకే తీసేసారు. నాగార్జున గారితో చేశారు కదా సంకీర్తన అనే మూవీస్ చేశారు, ఆయన కాంబినేషన్లో చేయలే. వైవిజయ గారు నేను కలిసి వైవిజయ సిస్టర్ లాగా చేసాం. నేను సాయి కుమారు మాకు ఒక సాంగ్ అంతా, అయితే కాంబినేషన్లో చేయలే. దొంగట్లో లాలాగూడ జగపతి బాబు గారి హీరోగా మీరను అల్ఫోన్సా అవును కుమ్మేశారు. మంచి సాంగ్, మంచి సాంగ్. లంబాడి గెటప్ లో మంచి సాంగ్. గుర్తుందా సాంగ్? అది గుర్తుంది. అది చాలా లేట్ గా కదా మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి మీరు వచ్చింది, అప్పుడే అదే టైం? అదే టైం. ఓకే. క్యారెక్టర్స్ చేసేటప్పుడే సాంగ్ అడిగారు, ఓకే అని చెప్పేసి అన్న. సౌందర్య గారు హీరోయిన్ వచ్చి సౌందర్య గారు, సురేష్ బాబు సౌందర్య. అవును. ఇంకో హీరోయిన్ వచ్చి హిందీ అమ్మాయి అనుకుంటా. అవును. సాక్షి శివానంద కాదు 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 సాక్షి కాదు. తను వేరే ఎక్కడ కూడా నేను చూడలే, ఒక్క మూవీ అనుకుంటా. అవునవునవును. నేను అనుకుంటాం అక్కడ డాన్సర్స్గా వచ్చారండి ముంబై నుంచి. ఈవిడ సరోజకన్ కదా మాస్టర్. అవును. ఆ ట్రూప్లో ఎవరో ఒక అమ్మాయిని తీసుకున్నారు అనుకుంటున్నా. అప్పుడు మాటలు జరుగుతూ ఉన్నాయి, మరి తీసుకున్నారో లేదో తెలియలా. ఓకే. మళ్ళీ ఇంకెక్కడ చూడలే అమ్మాయిని, ఆ మూవీలో చూసాను. సౌందర్య గారితో ఆల్మోస్ట్ చాలా మూవీస్ చేశారు. చాలా మూవీస్ చేశానండి, చాలా మూవీస్ చేశాను. ఎలా ఉంటారా అసలుకి లేడీ మిగతా యాక్టర్స్? మంచి ఆవిడండి, మంచి ఆవిడ. ఒక గర్వం ఉండదు, ఏముండదు, బాగా మాట్లాడటం అందరి దగ్గర. లిమిటెడ్గా ఉంటారా? ఎంత మాట్లాడాలో అంతే. అంతే. బాగా మాట్లాడతారు, ఎక్కువ ఇదిగా అట్లా అంతా చాలా మర్యాదగా ఉంటారు అన్నమాట అందరి దగ్గర, చాలా ఇదిగా మాట్లాడతారు. ఏం నేర్చుకున్నారా ఆమె దగ్గర నుంచి మీరు? ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్కటి చెప్తారా ఆమె దగ్గర నుంచి? డిసిప్లిన్ ఆవిడ దగ్గర నుంచి నేర్చుకుంటే ప్రతి ఆర్టిస్ట్ బాగుంటారు. ఎప్పుడైనా అనిపించిందా ఇలాంటి క్యారెక్టర్స్ నేను కూడా చేస్తే బాగుండు, ఇంత హోమ్లీగా? ప్రతి లేడీ టెక్నీషియన్కి ఉంటుంది ఉంటుంది, బట్ ఇది ఆమెకి సెట్ అయింది. అది అంటే నాకు హీరోయిన్ అనేది నాకు రాసి లేదండి. కానీ అందంగా ఉంటారు. లేదు, ఎందుకు చెప్పానంటే ఫస్ట్ మూవీ మలయాళం మూవీ హీరోయిన్ గానే చేశాను. ఆ మూవీ వచ్చి అసలు హాఫ్లోనే స్టాప్ అయిపోయింది. అసలు రావడం ఆ హీరోయిన్తో ఇంకొక హీరోయిన్తో క్లాష్ వచ్చిందంట. అవును. అప్పుడు ఇప్పుడు తర్వాత ఆవిడ కూడా పేరు చెప్పాలనుకుని చెప్పలేకపోయారు అనమాట. చెప్పేది తను కూడా ఇండస్ట్రీలో లేదు ఇప్పుడు, చంద్రిక అని చెప్పేసి. తనుతో నాకు క్లాష్ అవ్వలేదు, కంపెనీ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ తోటి తను ప్రాబ్లం చేశారన్నమాట. యాక్చువల్గా ఎందుకంటే తను థర్డ్ హీరోయిన్, నేను ఫోర్త్ హీరోయిన్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ హీరోయిన్ని వాళ్ళకి నచ్చలేదో ఏమో, తను వద్దనేసి నన్ను ఫస్ట్ హీరోయిన్ చేశారు. సో దానివల్ల తను ఫోర్త్, నేను థర్డ్ కదా, ఇప్పుడు తను ఫస్ట్ హీరోయిన్ చేశారు మీరు అనేసి ప్రాబ్లం చేసి వచ్చేసింది ఇక్కడికి. అంతే, నాకు తనకి ఏం ప్రాబ్లం లేదు. దాని తర్వాత ఇంకొక మూవీలో కూడా జీవిత ఉన్నారు కదా, జీవిత తమిళ్ మూవీ చేస్తున్నారు. లొకేషన్ కాల్ షీట్ ఇచ్చేసి 3 days ఏమో వెళ్ళాల లొకేషన్కి, అందరు వెళ్ళిపోయారు. లొకేషన్కి వెళ్ళిపోయి అందరు వెయిటింగ్లో ఉన్నారు, తను వెళ్ళాల. ఇంకా అప్పుడు నన్ను మాట్లాడారు. అప్పటికి ఇంకా నేను ఇంకా
సాంగ్స్ దేనికి రాలేదు, నన్ను అడిగారు. నన్ను అడిగితే అది కూడా డీకే, యాక్చువల్గా నేను సాంగ్స్కి వచ్చింది కూడా డికేఎస్ బాబు ఉన్నారు కదా, ఆయన వల్లనే నేను వచ్చాను. సో ఆయన త్రూనే నాకు అది మళ్ళీ అడిగారు అన్నమాట. అడిగితే చేశారు మీరు డాన్సర్గా? ఓకే, చేశాను. అప్పుడు అడిగితే సరే ఓకే అన్నా అని నెక్స్ట్ మార్నింగ్ ఈరోజు మా ఓకే చెప్పేసి అయిపోయింది, డ్రెస్సులు అంతా కూడా ఇచ్చేసారు. నెక్స్ట్ డే మార్నింగ్ షూట్, నైట్ వచ్చారు జీవిత స్పాట్కి. ఓకే, సో అప్పుడు యాజ్ యూజువల్గా తన్ని పెట్టి తీశారన్నమాట. సో దాన్ని బట్టి ఏమవుతుంది, హీరోయిన్ అనేది నాకు లేదు. ఓకే, వచ్చుంటే అసలు అనుజ అంటే ఎవరైనా తెలియకుండానే ఉండేదేమో. ఎందుకు 2-3 మూవీస్ చేసేసి చెప్పేద్దామని. అసలు రాకపోతే నేను ప్యాకప్ చెప్పకపోయినా మూవీస్ రావాలి కదా. అప్పుడు చాలా మంది హీరోయిన్స్ 1-2 మూవీస్ చేసి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అసలు అడ్రస్ కూడా లేరు. ఫేట్ అంతే, ఇంకా అంతే, అంతవరకు రాసి పెట్టింది. బట్ ఈ డాన్సర్గా చేసేటప్పుడు చాలా అవమానాలు పడాలి. మూమెంట్ సరిగా రాకపోయినా మాస్టర్ తిడతాడు. అవును, ఎక్స్ప్రెషన్ మిస్ అయినా మళ్ళీ అంటే టేక్ అంత తీయాలి కదా. అవును. ఎప్పుడు రాలేదా మీ మాస్టర్లతో? ఎప్పుడు అనిపించుకోలేదా? లేదండి, అట్లా చూడు అదే ఏదో దేవుడు కొంచెం ఆయన చూపు నా మీద వేస్తూ ఉన్నాడు అనుకుంటా ఒక్కొక్క స్టేజ్లో. ఏ మాస్టర్స్ కూడా ఎప్పుడు అనింది లేదండి. ఇంకా నేనే కొంచెం అలా అలా తప్పుకొని వెళ్ళినా కూడా వదలరు, పిలిచి డ్యాన్స్ వేయమని చెప్పి అట్లా చేస్తుంటారు. చాలా మూవీస్లో ఫ్రంట్లోనే ఉంచేవాళ్ళు. ఓకే, ఎక్కువ ఏ మాస్టర్స్ దగ్గర చేశారు? శివసుబ్రహ్మణ్యం మాస్టరు, బాబు డికేఎస్ బాబు, తారా మాస్టరు, చిన్ని ప్రకాష్ మాస్టరు, రేఖా ప్రకాష్ మాస్టర్. రేఖా ప్రకాష్, తారా మాస్టర్ వేరే లెవెల్. అప్పుడు అస్సలు భయపడేవాళ్ళంట హీరోస్ కూడా ఆమెను చూసి. ఆవిడ దగ్గర ఉన్న డాన్సర్స్ని మేకప్ లేకుండా చూస్తే ఇంకంత అయిపోయారు. ప్రతి వాళ్ళు అందంగా రెడీ అయ్యి రావాలి మాట ఆవిడకి మటుకు. ఆవిడ కూడా మేకప్ వేసుకొని లొకేషన్కి వచ్చేవాళ్ళు. ఏమైపోయారు తారా మాస్టర్? అసలుకి ఇండస్ట్రీని రూల్ చేశారు ఆమె చెప్పాలంటే. ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదు పాప. అదే వలసల వాకంలో పెద్ద బిల్డింగ్ అంతా ఉండింది, అంతా అమ్మేసుకున్నారు. లేరు ఇప్పుడు అసలుకి. ఇక్కడ లేరండి, ఎక్కడున్నారు? టీ నగర్లో ఉన్నారు, ఎక్కడున్నారో కూడా తెలియదు. నేను చాలా ట్రై చేశాను, ఎక్కడున్నారో కూడా తెలియదు. ఇక్కడ ఎందుకు అమ్మేసుకుంది అంటే అక్కడ వచ్చి ఏదో సమ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఆవిడకి. ప్రాబ్లమ్స్ వచ్చి మన వాళ్ళ సిస్టర్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఏదో చిట్స్ అంతా వేసి ఆ ఇల్లు ఏదో వాళ్ళకి ఇచ్చేసినట్లు ఇక్కడ ఇచ్చేసి టీ నగర్ వెళ్ళిపోయారు అని చెప్పేసి ఏదో అన్నారు. ఫైనాన్షియల్గా ఓకేనా? హ్యాపీ లేకపోతే ఇబ్బంది పడుతున్నారేమన్నా? అంతే అంటే మీరు లేదు అనుకుంటా, ఇప్పుడు అంత హ్యాపీగా లేరేమో అని. ఒక బాబు ఏమన్నా ఏమీ లేక అప్పుడే పాడైపోయాడు, అంటే మాట వినేవాళ్ళు కాదు. పెద్ద బాబు. ఇద్దరు అంటే సుందరం మాస్టర్ తర్వాత? అంటే సుందరం మాస్టర్ పుట్టిన ఆయనే ఒక పెద్ద బాబు, సేమ్ డిటో ప్రభుదేవి అని. ఓకే, డూబు ప్రభుదేవి లేకపోతే ఆ అబ్బాయిని పెట్టేసి షూట్ చేయొచ్చు. ఎక్కడున్నారో తెలీదు. ఇంకొక బాబు ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడున్నారో కూడా తెలియదు. ఇప్పుడు ఇంకొక బాబు అంటే మళ్ళీ పెళ్లి చేసుకున్నారా లేకపోతే? అవును, అక్కడ ప్రసాద్ అని చెప్పి ఆవిడతోటే ఉండేవాళ్ళు. ఆయన్ని చేసుకుని ఆయనకి పుట్టిన తర్వాత ఆయన వదిలేసి వెళ్ళిపోయారు అలాగని చెప్పేసి అన్నారు. నేను ట్రై చేస్తాను, కుదరలే. ఎక్కడ తెల్ల ఎక్కడున్నారు? టీ నగర్లోనే ఎక్కడో ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడైతే ఈ మధ్యన ఎక్కడ వినలా. నేను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అంతే. ఏదో ఫ్లాట్లో ఉంటున్నారు అని చెప్పేసి అన్నారు. నేను చెప్పి నాకు తెలిసి ఒక 5-6 years ముందు, దాని తర్వాత తెలియలే ఎక్కడున్నారు. మీ టైంలో ఉన్న ఐటెం సాంగ్స్కి ఇప్పుడున్న ఐటెం సాంగ్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో మీకు తెలిసింది అసలుకి? ఇప్పుడున్న ఐటెం సాంగ్స్ వచ్చి, అప్పుడు ఐటెం సాంగ్స్ అంటే ఐటెం సాంగ్స్ చేసేవాళ్ళు పర్టికులర్గా తెలిసేవాళ్ళు. ఒక ఆర్టిస్ట్ చేస్తున్నారంటే ఆర్టిస్ట్ తెలిసేవాళ్ళు. ఇప్పుడు వచ్చి అందరితో పాటు కలిసి ఉన్నారు. ఎవరు ఏంటి అనేది డిఫరెన్స్ లేకుండా ఇప్పుడు 10 మంది డాన్సర్స్ ఉన్నారు, సెంటర్లో ఒకరు చేస్తున్నారు అని చెప్పేసి అంటే అందరూ ఎవరు వాళ్ళల్లో ఐటెం సాంగ్ చేసేది ఎవరు, డాన్సర్స్ ఎవరు అని తెలియకుండా అన్నట్లుగా అనిపిస్తుంది నాకు. అదే మిగతా వాళ్ళకి ఎలాగని తెలియలే నాకు. అదే ఒక హీరోయిన్ చేస్తున్నారు అనుకోండి, ఆ హీరోయిన్ చేసినప్పుడు ఒక హీరోయిన్ చేస్తున్నారు అని ఉంది. డ్రెస్సింగ్ కానీ ఏదైనా కూడా అప్పుడులాగా లేదేమో అని ఒక ఇది ఎంత మీరు చెప్పాలి నాకు తెలీదు.
అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగానే దాంట్లో ఐటమ్ సాంగ్ చేసేది ఎవరో తెలియట్లేదు 10 మందిలో అన్నారు కాబట్టి ఇప్పుడు హీరోయిన్స్ దిగుతున్నారు ఇంకా అది At least. face తెలియాలి కదా. బాహుబలిలో ఒక సాంగ్ చేశారు కదా, మనోహర సాంగ్. చాలా మంది డాన్సర్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు తిని చేసి వాళ్ళు ఒకళ్ళు వచ్చి పాడారేమో అనిపిస్తుంది, కానీ తను సపరేట్గా తెలియలేదు. పుష్పలో వచ్చి సమంత చేశారు. సమంత చేస్తే సమంతని డెఫినెట్గా తెలుస్తుంది కదా, అందువల్లే వాళ్ళు పెట్టారేమో మీరు అన్నట్లుగా. సో మీ టైంలో ఉన్నప్పుడు కూడా అసలు ఇద్దరు ముగ్గురు డాన్సర్స్ చేసిన సాంగ్స్ చాలా ఉన్నాయి కదా. చేసిన సాంగ్స్ ఇద్దరు ముగ్గురు కలిసి చేసిన వీళ్ళు ముగ్గురే ఉంటారు ఫ్రంట్ లో. అవును, డాన్సర్స్ ఉన్నారంటే వెనకే ఉంటారు, మింగిల్ చేయరు. ఇప్పుడు అట్లా కాదు. అది మీరు ఇప్పుడు జ్యోతిలక్ష్మి వాళ్ళ అమ్మాయి జ్యోతి మీనా, జ్యోతిలక్ష్మి గారు, షకీల, మేము నలుగురు కలిసి ఒక మూవీ చేసాము. అజిత్ తో ఒక సాంగ్ అవును చూసాను, ఆ సాంగ్ చేసాము. దాని తర్వాత జ్యోతిలక్ష్మి గారు, నేను, షర్మిల అనే ఒక అమ్మాయి, మేము కలిసి ఇంకొక మూవీ చేసాం. అప్పుడు ముగ్గురు నలుగురు కలిసి చేసినా కూడా వీళ్ళు సపరేట్గా ఉండేవాళ్ళు. అసలు హెల్తీగా ఉంటుంది మీ అందరు చేసిన ఆ మూమెంట్స్. నాకు ఎక్కువ ఉన్నాయి, నీకు తక్కువ ఉన్నాయి ఉండదు. అంటే ఆ డైరెక్టర్ కొరియోగ్రాఫర్ ఇవ్వటం కూడా ఈక్వల్ గా ఇస్తారు. సాంగ్ ఎలా స్టార్ట్ అయిందో ఎండింగ్ కూడా అలానే వెళ్తుంది. అవును, ఒకరికి ఎక్కువ తక్కువ అట్లా అంతా ఉండదు. అందరూ మంచి శృంగారం పండిస్తారు, ఎక్స్ప్రెషన్ పండిస్తారు, అన్నీ ఉంటాయి. అవును, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉండదు. అందువల్ల ఏముండదు. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ లేదు, శృంగారం లేదు. ఏమండి కాదు, నేను అనేది ఏంటంటే శృంగారం అంటే శృంగారం ఎక్కడి నుంచి వస్తుంది? బాడీలో ఒక స్పూన్ కూడా ఫ్లెష్ లేదు, ఎక్కడ నుంచి శృంగారం వస్తుందండి? చెప్పండి మీరు. అసలు మీ టైంలో డైట్ ఏముంటది? ఏం డైట్ ఉండదు. మేము చేస్తామండి డైట్. జ్యోతిలక్ష్మి గారు, జయమాలిని గారు ఏ డైట్లు చేశారు? అందరూ డైట్ చేస్తారు. ఎన్టీఆర్ గారు చెప్తారంటే బాగా తినండి, లాభం అవ్వండి అని. మేము చేసేవాళ్ళమి డైట్లు. అంటే ఎందుకు చేసేవాళ్ళం అంటే ఫుల్గా తిన్నామంటే డాన్స్ వేయటం కష్టం కదా, వేయాలంటే తినేసిన తర్వాత వేయాలంటే అబ్బా అనిపిస్తుంది. సో దానివల్ల డైట్ చేసుకొని జ్యూసులు తాగుతూ చేసేవాళ్ళవి అంతే. అప్పుడు ఫుల్ అండ్ ఫుల్ నైట్ అండ్ డే షూటింగ్స్లో ఉండేదాన్ని. డేలో ఒక సాంగ్ అంటే నైట్ ఒక సాంగ్ అట్లాగా. సో దానివల్ల డైట్ చేసేవాళ్ళం. ఓకే, ఎన్ని సినిమాలు చేసి ఉంటారు మొత్తం ఓవరాల్గా? ఒక 250 దాకా చేశానండి. 250 ఫిలిమ్స్. 250 ఫిలిమ్స్ చేసి 20 years రెస్ట్ తీసుకున్నారు. ఇంకొక 250 చేసేంత ఉంది ఎనర్జీ ఉంది. 500 చేసేంత కూడా ఉంది. 250 ఎందుకు నేను లిమిట్ పెట్టుకోవాలి? కానీ ఇప్పుడు మర్చిపోయారు జనం. మరి జనం అంటే ఇండస్ట్రీ మర్చిపోయింది. అవును, జనం కాదు, జనాలకు గుర్తుంది. ఎందుకంటే ఇప్పుడు టీవీలో వచ్చి ఇంతకుముందు అంతది లేదు. ఇప్పుడు ప్రతిదానికి కామెడీకి ఒక ఛానల్ అని అట్లా వచ్చిన తర్వాత ప్రతి ఆర్టిస్టు టీవీలో ఎప్పుడు కనిపిస్తూనే ఉన్నారు. ఓకే, సో ప్రజలకు వచ్చి తెలుస్తూనే ఉంది. ఇండస్ట్రీలో వాళ్ళు వచ్చి అందరూ కొత్త వాళ్ళు వచ్చారు. మేము చేసినప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు లేరు కదా. ఇప్పుడు అందరు డైరెక్టర్స్ కానీ అందరూ కొత్త వాళ్ళే. అప్పుడు వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే ఉంటే ప్రొడ్యూసర్స్ కొంచెం మంది ఉన్నారేమో, మిగతా కొత్త వాళ్ళే. సో వాళ్ళకి తెలియదు కదా, ఏదో కొంచెం మందికి తెలిసేమో. అంటే తెలిసేమో అంటే తెలియటానికి ఛాన్స్ లేదు, మూవీస్ చూసి తెలుసుకోవడం అంతే. అసలు ఉందా ఏమో లేదా అంతే వరకే కానీ తెలియదు. సో ఇప్పుడు అయితే మీరు రెడీగా ఉన్నారు చేయడానికి? మంచి క్యారెక్టర్స్ వస్తే చేస్తా. అంటే మంచి అంటే ఎలాంటి క్యారెక్టర్స్? మంచి అంటే అమ్మ, అక్క, ఏదైనా పర్వాలేదు. అమ్మ, అక్క ఏదైనా పర్వాలేదు. ఏదో వచ్చి వెళ్ళిపోయినట్లు కాకుండా మంచిగా ఉండాలి. చూస్తుంటారా ఇప్పుడు తెలుగు మూవీస్? చూస్తాను. బానే. మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఎన్టీఆర్ గారు ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్. మహేష్ బాబు. ఓకే, మహేష్ బాబు ఫస్ట్ నుంచి ఇష్టమే. కృష్ణ గారితో చేశారు కదా? చేశాను. తెలుగులో నాకు ఇష్టమైన హీరో అంటే కృష్ణ గారు, తమిళ్లో రజనీ గారు. సో అప్పుడు ఎంత ఉంటారు మీరు కృష్ణ గారితో చేసేటప్పుడు? మహేష్ బాబు వాళ్ళు ఎంత ఉంటారా? లేదండి, కొంచెం పెద్ద. ఇది కొడుకు దిద్దిన కాపురం ఆ టైంలో కదా, ఒక 14-13 ఉంటాయి అంతే. అంతే 14 సంవత్సరాలు ఉంటాయా? విజయశాంతి కృష్ణ గారు కొడుకుగా చేశాడు. అవునవును, అంతే ఉంటాయి. అంత ఉంటాయో తక్కువ ఉంటారో కానీ అంతే. కొన్ని జ్ఞాపకాలు అయితే గుర్తున్నాయి మీకు వాళ్ళతో. కృష్ణ గారితో నేను 1 more కోసమనే ఒక షార్ట్ తీశాను, కావాలని. ఆయనకు ముద్దు పెట్టే షార్ట్. నిజంగా పెడతారా లేకపోతే? నిజంగా అండి. సాంగ్ వచ్చి ఇక్కడే బొటానికల్ గార్డెన్లో షూట్ చేశారు. షూట్ చేసేది చాలా ఇష్టం నాకు, చిన్నప్పటి నుంచి ఇష్టం అన్నమాట. దొరికింది ఛాన్స్. అందుకని ఆహా
వన్ మోర్ గా చేశాను. అంత ఇష్టం ఆయన అంటే డైరెక్టర్ ముందు చెప్పేస్తారా చిన్న సిగ్నల్ ఇచ్చి టేక్ సరిగా రాలేదు మళ్ళీ 1 more? అలాగే కాదు, చెప్తే ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకుంటారా? అప్పుడంతా ఫిలిం కదా, ఇప్పుడంతే ఫిలిం కాదు, అప్పుడంతా ఫిలిం కదా. ఏంటమ్మా ఫిలిం తినేస్తున్నావు అంటారు కదా. సో ఎన్ని టేకులు తీసుకున్నారు ముద్దు కోసం? ఒక 4-5 టేకులు తీసుకున్నా. చేయగలిగారా ముద్దు తర్వాత సీన్? నేను చేసిన సాంగే కదా. అదే మళ్ళీ బయటికి రాగలిగారా? వచ్చాను రాకపోతే సాంగ్ ఫినిష్ అవుతుంది కదా, వచ్చాను. ఇది చాలు అనుకుని లిప్ టు లిప్ అంత కాదండి. అదే మీ టైంలో లిప్ కిస్లు ఉన్నాయా? లిప్ కిస్లు ఈ రొమాంటిక్ సాంగ్ ఐటమ్ సాంగ్స్ ఐటమ్ సాంగ్స్ కి లేదు అసలు. హీరోగా వచ్చి కమల్ గారు చేసేవాళ్ళు. ఓకే. ఆయన మటుకు ప్రతి హీరోయిన్ కి లిప్ టు లిప్ కిస్లు ఉండేవి మూవీస్ లో. ఐటమ్ సాంగ్ కూడా ఐటమ్ సాంగ్స్ అసలు హీరోయిన్స్ కి ఇప్పుడు కొత్తగా వచ్చింది ట్రెండ్ ఇది. ఐటమ్ సాంగ్స్ గా ఎండింగే అంటే హీరోయిన్ ఉంటే పెద్ద హీరోయిన్ ఎవరైనా ఉంటే ఓకే ఏదో కానీ ఐటమ్ సాంగ్స్ కి వచ్చి లిప్ టు లిప్ కిస్ అలాంటి నాకు తెలిసి లేదే. ఇప్పుడు గురించి మీ టైంలో అసలు లేదు. మీ టైంలో ఎంతసేపు ఉన్నా కానీ ఆ స్టెప్స్ ఎక్స్ప్రెషన్స్ దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు డైరెక్టర్స్. కాకపోతే లాస్ట్ ఒక రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేయడం అలా చూపించేవాళ్ళు అంతవరకే, కానీ కిస్సులు అలాగంతే ఉండవు. ఓకే. సో కృష్ణ గారికి చెప్పారా ఇష్టమైన హీరో అందుకే ఇన్ని టేకులు తీసుకున్నాను? చెప్పలేదు. పాపం ఇప్పుడు లేరు, చూద్దాం అన్నా. చాలా బాగా వేసిందండి. సో కృష్ణ గారు ఒక్కళ్ళు అప్పుడు ఆ తరంలో బాగా ఇష్టం. ఎన్ని సినిమాలు చేశారు ఆయనతో? 2 మూవీస్ చేశాను. శోభన్ బాబు గారితో చేశారా? చేశాను. బాపు గారి మూవీ అనుకుంటా, రాజమండ్రిలో సాంగ్ ఐటమ్ సాంగ్ ఆయనతో కూడా. ఎవరు మీకు బాగా అబ్బా నాతో పాటు కరెక్ట్గా బాగా మూమెంట్ చేస్తున్న హీరో అనిపించింది ఎవరు? ఇప్పుడు అప్పుల్లో డ్యాన్స్ మన అందరికి తెలిసిందే హీరోస్ది, మీకు ఈక్వల్గా హీరోస్ పెద్దగా అప్పుడులో ఐటమ్ సాంగ్స్తో చాలా తక్కువగా చేస్తారు హీరోస్ డ్యాన్స్ చేయటం. ఏంటంటే ఐటమ్ సాంగ్స్ అనేది విలన్స్ దగ్గర ఉంటుంది. విలన్స్ దగ్గరికి వాళ్ళు ఆ విలన్స్ పట్టుకోవటానికి రావటం, అలా చూడటం, వాక్ చేయటం అలాగే ఉంటుంది. కానీ సాంగ్స్గా చేసేది తక్కువగా ఉంటుంది వాళ్ళు డ్యాన్స్గా. ఓకే. అంతే. హీరోస్ పెద్దగా డ్యాన్స్ వెయ్యరు ఐటమ్ సాంగ్స్తో. ఇప్పుడు చేస్తున్నారు ఒక డ్యాన్స్ అలాగంతా. అప్పుడు హీరో విలన్స్ పట్టుకోవటానికి రావటం అనో ఏదో వెతకటానికి వచ్చినట్లు అట్లా చేసేవాళ్ళు కదా. సో ఎన్నో ఐటమ్ సాంగ్స్తో మమ్మల్ని ఎంతగానో రంజింపజేసిన మీరు ఇప్పుడు మరి ఒక మంచి సాంగ్ డాన్స్ చేయొచ్చు కదా. అంటే నేను అప్పుడు చెప్తున్నాను కదా, నాతో పాటు కాంబినేషన్లో డాన్స్లు వేసేవాళ్ళు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, నాతో మీరు వేస్తారా? మీ ఊపుకి అసలు నేను తట్టుకోగలనా? ఇంకా డైలీ దినచర్య అయితే హ్యాపీగా ఇంట్లో బాబు, హస్బెండ్, అవును, ఇప్పుడంతా ఫ్యామిలీ ఉమెన్. తొందరలో వస్తాను మళ్ళీ యాక్టింగ్. మళ్ళీ ఇండస్ట్రీకి రావాలని ఉంది. తమిళ్లో స్టార్ట్ చేశారా? రాబోతున్నాను. తమిళ్ అడుగుతున్నారు, చేయబోతున్నా. ఫిలిమ్సే లోపలైతే ఉంది, పోలేదు ఇంకా పోలే. ఒక్కసారి మేకప్ వేసుకున్నాం అంటే పోదండి. అందుకని ఇన్ని సంవత్సరాలు కూడా ఎవరైనా అడిగారంటే లేదండి నేను చేయనండి, నేను స్టాప్ చేశానని ఇంతవరకు ఎవరి దగ్గర చెప్పాల. చాలామంది నేను చేయనని విత్-ఇన్ 1 yearలోనే బాల్ లాగా వెనక్కి వచ్చారు. అవును, చాలా మంది. నేను అప్పుడే డిసైడ్ చేసుకున్నా, చేయకుండా ఉన్నా పర్వాలేదు కానీ నేను రానని మట్టుకు చెప్పకూడదు అవును అనేసి ఇంతవరకు ఎవరికి నేను చెయ్యను అనేది ఇంతవరకు చెప్పలా. తదాస్తు దేవతలు ఉంటారు ఎందుకు అందుకని చెప్పేసి చూద్దామండి, ఇంకా కొంచెం వెళ్ళనండి, ఇంకొంచెం తర్వాత చెప్తాను, తర్వాత చేస్తా అంటూనే వచ్చాను. సో ఇప్పుడు బాబు ఏదైనా పెద్దోడైపోయాడు, ఇంకేముంది కాలేజ్కి వెళ్తున్నాడు. తనకి ఇష్టమేనా మమ్మీ యాక్ట్ చేయటం? మళ్ళీ ఇప్పుడు ఓకే బాబుకి. స్టార్టింగ్లో అయితే చిన్నప్పుడు టీవీలో వచ్చిందంటేనే సాంగ్స్ ఏదైనా వచ్చిందంటే ఛానల్ మార్చేవాళ్ళు. మీ చూడటం ఇష్టం లేక అంటే అలాంటి సాంగ్స్ వేసింది మమ్మీ అనే? లేకపోతే అట్లని కాదు, పక్కన కో ఆర్టిస్టులు ఉంటారు కదా, సాంగ్ అనే కాదు సీన్స్ వచ్చినా సరే కో ఆర్టిస్టులు ఉంటారు పక్కన, ఎవరి పక్కన అమ్మ నించోకూడదు. ఓకే. బాబు మగపిల్లోడు కదా అట్లా అంటే తెలియని వయసు, అది ఏదో తప్పు అని అలాని కాదు, తెలియని వయసు కదా అలా ఉండేది. తర్వాత ఇప్పుడు వాడికి అనిపిస్తుంది అయ్యి ఏంటి అన్నట్లుగా, ఏంటి ఇలాంటి క్యారెక్టర్లు చేసా అట్లా నేనేంటి అట్లాగా అన్నాను అన్నట్లే. ఇప్పుడు అది చెప్తే ఇట్లా మార్చేవాడు కదా ఇలా అంటే నవ్వుతుంటాడు. బట్ అర్థం చేసుకోగలడు.
ఇది సినిమా, ఇది జీవితం ఇలానే అండి ఉంటుంది. కాలేజీకి వెళ్తున్న బాబు అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాడు. నేను చెప్పేది చిన్న వయసు ఇది ఓకే. అప్పుడు. సో తనకైతే ఇంట్రెస్ట్ లేదు, దూరంగా ఉన్నాడు. అవును. సూపర్. మీ వారికి కూడా ఇష్టం ఇంకా యాక్ట్ చేయడం? ఆయన ఎప్పుడు వద్దు అనలేదు, నువ్వు చెయ్యి అనలేదు. నేను చేసినా ఆయన ఓకే అంటారు, చేయకపోయినా ఓకే అంటారు. ఓకే. ఇంట్లో అన్నీ ఓకే, కానీ మీ ఆయన మీ అబ్బాయి ఫోటో చూపించలేదు నాకు అసలు. చూపిస్తా. రివీల్ చేయకూడదని? అట్లేం కాదు, చూపిస్తా. చూపిస్తారా? ఇంతవరకు ఏ ఛానల్ చూపించలేదు. ఓకే. మా బాబు ఫోటో చూపించలేదు, మా హస్బెండ్ ఫోటో చూపించలేదు, ఎవరి ఫోటో చూపించలే. తమిళ్లో ఇంటర్వ్యూస్ చేశాను కదా, ఎవరికి చూపించలేదు. సూపర్. ఇప్పుడు మేము చూడబోతున్నాం అన్నమాట. ఫస్ట్ టైం మీరు చూడబోతున్నారు. వంట చేస్తారా? బాగా చేస్తానండి. ఏం చేశారు ఇప్పుడు? అయిపోయి కరెక్ట్ టైం అయిపోయింది, ఇప్పుడు లంచ్ టైం. ఇప్పుడా ఏదో ఒక బిర్యానీ అనుకుంటా. తెప్పించారా, వండారా? ఈ రోజైతే నేను వండలే, ఇంటర్వ్యూ ఉంది కదండి, గ్లామర్ తగ్గిపోదా వంటగదిలో కూర్చుంటే. సూపర్. ఎనీహావ్, మిమ్మల్ని చూడటం చాలా హ్యాపీగా ఉందండి ఇన్ని ఇయర్స్ తర్వాత. అండ్ 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు తెలుగులో ఒక మంచి ఇంటర్వ్యూ ద్వారా మళ్ళీ అందరికి కనిపించబోతున్నారు. అండ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా డెఫినెట్గా వాచ్ చేస్తారు, ఈ అమ్మాయి ఇలా ఉందా, ఓకే హ్యాపీగా ఉంది. సో మనం కూడా చాలా హ్యాపీ, మనతో పాటు వర్క్ చేసిన అమ్మాయి ఈ పొజిషన్లో ఉంది, మంచి ఫ్యామిలీ, మంచి హ్యాపీగా వెల్ సెటిల్డ్. ఎవరైనా వచ్చి హ్యాపీగా ఉంటే మంచిదండి. ఇప్పుడు సంతోషంగా ఉన్నారంటే మనం కూడా చూసి సంతోషం. అవును అవును. ఇప్పుడు ఆ రోజు పాకీజా ఇంటర్వ్యూ చూశాను, మీరే అవును. నేను అయ్యో ఏంటి పాపం, ఎవరైనా బాధపడితే అంటే అదే ఇండస్ట్రీలో అదే ఫ్యామిలీ నుంచి వచ్చాం కదా, బయట వాళ్ళు కష్టపడుతున్నారంటేనే మనం బాధపడతాం. అలాంటిది అదే ఇండస్ట్రీలో వాళ్ళు బాధపడుతున్నారంటే డెఫినెట్గా వాళ్ళు తెలిసినా తెలియపోయినా మనకి బాధ ఉంటుంది. సో బాగున్నారంటే మనకి ఒక హ్యాపీనెస్ వస్తుంది, మన ఫ్యామిలీలో వాళ్ళే బాగున్నారన్నట్లు ఉంటుంది. మీరైతే చాలా బాగున్నారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. అండ్ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఇలా ఉంటారని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు తెలుగు వాళ్ళు కూడా. అంటే చేసింది చిన్న చిన్న క్యారెక్టర్లు కదా, ఏముందిలో ఎక్కడో ఉండుంటారులే అనుకునే వాళ్ళకి ఓ ఇంత బాగుందా ఈమె అని చాలామంది అనుకుంటారు మేడం. అండ్ డెఫినెట్గా మళ్ళీ మూవీస్లోకి రావాలని కోరుకుంటున్నారు కాబట్టి మన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా పాత వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే విజయశాంతి గారు కూడా మళ్ళీ బ్యాక్ టు మూవీస్. అవును. కన్నడ నుంచి కూడా అందరినీ తీసుకొని వస్తున్నారు కదా మన తెలుగులోకి, కన్నడ నుంచి. సో ఇప్పుడు మీరు తమిళ అమ్మాయి కాబట్టి మాకు తమిళలు కావాలి. అవును, అయితే నేను తెలుగు వచ్చిన అమ్మాయి, మీరు తెలుగు వరాదు. సో మన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకన్నా కూడా పక్క లాంగ్వేజ్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి మీరు పక్క అమ్మాయి, మా అమ్మాయి కాదు కాబట్టి పిలుస్తారు మిమ్మల్ని కూడా. అయితే ప్లస్ ఏంటంటే తెలుగు వచ్చి మీకు. అవును, అదొక డైలాగ్స్ కి ఇబ్బంది పడకుండా. సూపర్. ఎనీ హ్యావ్ థ్యాంక్ యూ సో మచ్ అనుజ గారు. సో ఇలానే హ్యాపీగా ఉండండి. సో మీ అబ్బాయిని మీ వారిని అడిగానని చెప్పండి. డెఫినెట్గా. బాబుకి అయితే ఆల్రెడీ చెప్పేశారు మీ గురించి. ఓకే. మీది ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, అది చూపించగానే ఓ అన్నారు. ఓకే. హస్బెండ్కి అయితే ఇంకా చెప్పలేదు. హస్బెండ్కి తెలుగు వచ్చా, నేర్పించారా? మాట్లాడతారండి, అంటే మాట్లాడతారు, బాగా అర్థమవుతుంది, మాట్లాడతారు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.